వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి స్టోరీ స్టార్ట్ చేద్దామండి, ఒక చిన్న సిరీస్ లాగా అట్లా. అడప చిరంజీవి గారి కథలు మనం చెప్పుకుంటూ అవును, ఉన్నాం, ఇంకా ఉన్నాయి అవి. అయితే ఈ చిరంజీవి గారి పరిచయం తోటి నాకు ఇంకొక రచయిత్రి పరిచయం అయ్యారు. ఆమె పేరు శ్రీ సుధామయ్యి. ఓకే. ఒక 6-7 సంవత్సరాలుగా రాస్తున్నారు. స్వాతిలోను అక్కడ ఇప్పుడు ప్రజెంట్ కొన్ని సీరియల్స్ నడుస్తున్నాయి. దాదాపుగా ఒక 10 జానపద కథలు, తర్వాత కొన్ని నవలలు, చాలా 150 దాకా కథలు, హారర్, క్రైమ్, ఫిక్షను, జానపదాలు, ఇట్లా ఎన్నో అన్ని వీటిలలోనూ అంటే అన్ని రకాల కథా రంగాల్లోనూ చేతులు పెట్టారు. బోల్డని కథలు రాశారు. ఓకే. అయితే తను కొన్ని పుస్తకాలు పంపించారు. ఇందులో మీకు నచ్చింది ఏదైనా ఒకటి చెప్పండి అని. నేను నచ్చటం అంటే అన్నీ నచ్చుతాయి నాకు. కొంచెం కథ చెప్పడానికి సులువుగా ఉన్నది ఎంచుకున్నాను. నేను అలాగే తీసుకున్నా. ఒకటి చెప్తానమ్మా అన్న. ఇప్పుడు 5-6 కథలు ఉన్న పుస్తకం పంపించి ఒకటి చెప్పమంటే ఏంటంటే బహుశా ఇది బాగుంటే ఇంకోటి చెప్పమంటారేమో మరి. మేబీ. ఈ కినిగేలో రాశారు. ఇవి కినిగే అని ఒక పత్రిక ఉండేది, ఈ మధ్య లేదు అది. కానీ ఆ కినిగేలో రాసిన నా పుస్తకాలే నాకు పంపారనమాట. సో బాగుంటాయి కథలు. మణిద్వీప రహస్యం, ఈ కథ చెప్తా. మణిద్వీపం అంటే మనకు తెలుసు. అవును. మామూలుగా మన వాళ్ళు చదువుతుంటారు కదా మణిద్వీప వర్ణన. అందరూ చదువుతారు. ఒక క్యాజువల్ మణిద్వీపం అని పేరు పెట్టుకున్నారు. ఇంట్రెస్టింగ్ గా పేరు ఉంది కాబట్టి అలా పెట్టుకున్నారు. కొంతకాలం క్రితం, కొన్నేళ్ల క్రితం మణిమేఖల అనే ఒక రాజ్యం ఉండేదట. చాలా సుభిక్షమైన రాజ్యం. ప్రజలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. చక్కగా పాడి పంటలు ఉన్నాయి, ధనధాన్యాలు కలిగి ఉన్న రాజ్యం. దీనికి మహిపాలుడని రాజుగారు, ఆయనకి మందారవల్లి అని రాణి. వీళ్ళకి ఒక్కతే కూతురుంది, మయూరలేఖిని అమ్మాయి పేరు. ఈయనకి సుమేధుడని ఒక చాలా తెలివి కలిగిన మంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళ సహాయంతో చక్కగా రాజ్యం జరుగుతోంది, బాగుంది. అయితే ఈ రాజుగారికి, మందారవల్లి మహారాణికి కందర్పకేతు అని ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతను వీళ్ళకి సర్వసైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. ఎందుకనో ఈ కథల్లో చూస్తాము, రాణిగారి తమ్ముళ్ళందరూ రాజశాలకహ అనే ఆ శాలకుడు చాలా కథల్లో ఉంటాడు. రాజుగారి బావమరిదే వీళ్ళ సర్వసైన్యాధ్యక్షుడుగాను, ఇక్కడ ఏదో కథలు నడిపేవాడు గాను, ఈ రాజ్యం మీద చెయ్యి పట్టుగా ఉండేవాడు గాను, రాజ్యం కబళించాలన్న ఆలోచనలో ఉండేవాడు గాను, అలాంటి వాళ్ళని ఎక్కువ చూపిస్తారు ఈ కథలు అన్నిటిలో. అవే కనపడుతుంటాయి. ఈ కందర్పకేతుకి తన మేనగోడలైన ఈ మయూరలేఖిని పెళ్లి చేసుకోవాలని అతని కోరిక. పెళ్లి చేసుకుని ఈ రాజ్యాన్ని లాక్కోవాలి. రాజ్యానికి రాజు అవ్వాలంటే మరి ఏకైక పుత్రికైన రాజకుమార్తెను పెళ్లి చేసుకోవటమే రాజ్యానికి రాజా ఎందుకు సులువైన మార్గం. అంతేగా. అతను ఏదో ఎత్తులు వేస్తాడు కానీ పిల్ల ఏం పెద్దగా స్వాధీన పడదు. అమ్మాయి అంత ఆసక్తి చూపించదు. పైగా పూర్వకాలం ఏంటంటే వయసు తేడాలు పెద్ద లక్ష్యమే లేదు. అమ్మాయి ఈడేరిన అమ్మాయి 35 ఏళ్ళు 40 ఏళ్ళ వాడైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆ కాలంలో అలా ఉండేది. అయితే ఏమైంది, ఇలా రోజులు గడుస్తున్నాయి. ఆ పిల్ల చక్కగా బుద్ధిమంతురాలు, మహాసౌందర్యవతి, అన్నీ బాగుండేవి. ఒకనాటికి పౌర్ణమి నాడు అందరూ కలిసి ఒక చోటకి వెళ్తారు వీళ్ళు. ఈ పౌర్ణమి ఏంటంటే ఈ రాజ్యంలో చాలా ప్రత్యేకమైనది. పూర్వం అట ఈయన మన ఈ రాజుగారు మహిపాలుడు గారి ముత్తాతల కాలంలో ఒక అద్భుతమైన రాజుగారు ఒక ఆయన ఉండేవాడు. సర్వభూపాలుడని చాలా గొప్ప రాజుగారు. ఆయన మహాశివ భక్తుడట. ఆ శివభక్తుడు అవటం వల్ల పరమేశ్వరుడు ఆయనకి ఒక మణిహారాన్ని ఇచ్చాడు. ఆ మణిహారం పూజలు అందుకుంటున్నంత కాలం, మణిహారాన్ని అది పూజన అందుకుంటున్నంత కాలము ఈ మణిమేఖల రాజ్యంలో ఎటువంటి ఇబ్బంది రాదు అని ఆయనకి ఆశీర్వదించి ఇచ్చారు. ఇప్పుడు ఆ మణిహారం గురించిందే ఈ కథ అనమాట. అయితే వీళ్ళందరూ పౌర్ణమి నాడు అందరూ బయలుదేరారు. రాజుగారు, రాణిగారు రథంలో, యువరాణి గుర్రం మీద, సుమేధుడు ఇంకో గుర్రం మీద, కొంతమంది సైనికులు, అంతఃపుర కాంతలు కొంతమంది, అందరూ కలిసి రాజధానికి కొన్ని క్రోసుల దూరంలో, చాలా దూరం కాదు కొంత దూరంలో ఉన్నటువంటి ఒక గుహాలయానికి వెళ్ళారు. అదొక పెద్ద గుహ, చుట్టూతా బ్రహ్మాండమైన ప్రాకారం దాన్ని రక్షించటానికి. ఈ ప్రాకారానికి గుహకి మధ్యలో పెద్ద లోతైన కందకం తవ్వి దాని నిండా మొసళ్ళు ఉన్నాయి. ఈ గుహకి ప్రాకారం ఉందా, ఆ ప్రాకారానికి పెద్ద పెద్ద రాతి తలుపులు, చాలా పెద్దవి. దాన్ని పగలగొట్టలేరు, ఓడదీయలేరు. ఎంత ఎత్తో ఎంత లావో అది. అక్కడికి వెళ్ళాక రాజుగారు తన రాజముద్రిక తీసి ఈ రాతి తలుపులకి ఏర్పరిచిన ఒక చెక్క పలక మీద ఈ ఉంగరాన్ని దాంట్లో ఇట్లా అచ్చులాగా పెట్టి నొక్కే. అప్పుడు ఆ రాతి తలుపులు తెరుచుకున్నాయి. రాజుగారి ఉంగరం లేదే గుహాలయం తలుపు కూడా తెరుచుకోదు. ఇంకో రకంగా అందులోకి వెళ్లే వీలే లేదు. ఈ ప్రహరీ దాటలేరు, దాటినా అగడ్తలో పడతారు. అగడ్తలో కందకాలు మొసళ్ళు ఉన్నాయి. పైగా రాజుగారి లేనిదే తలుపు తెరుచుకో.
ఈ తలుపు ఆయన దీంతోటే అక్కడి నుంచి తలుపు తెరుచుకుంది. లోపలికి అందరూ నడిచిల్లారు. లోపల ఒక పెద్ద ఇనప తలుపు తీశారు. ఇనప తలుపు తీశాక ఇంకా లోపలికి నడిచారు. అక్కడ ఒక వెండి తలుపు, ఆ వెండి తలుపు కూడా తెరిచారు. సైనికులు కాగడాలతో, రాత్రిపూట ఏముంది గుహాల లోపలికి వెళ్తే వెలుగు ఉండదు, బయటంతా పుచ్చపువ్వులాగా వెన్నెలుంది, లోపల ఏముండదు కదా, కాగడాలు ముట్టించుకుని వెళ్తున్నారు. కాగడాల వెలుగులు దగదగలాడుతున్నాయి. నగలు, రాజుగారు, రాణిగారు, రాజకుమార్తె, సైనికుల తాలూకు ఆభరణాలు, తర్వాత వాళ్ళ గీటలు, కత్తులు అన్నీ మెరుస్తున్నాయి కాగడాల వెలుగులో. చీకటిగా ఉంది, కను చీకటి. లోపలికి వెళ్తే ఈ కాగడాల వెలుగుకి లోపల బంగారపు తలుపు ఒకటి, ఆ బంగారపు తలుపు కూడా తెరిచారు. బంగారు గుమ్మం. రాజు, రాణి, రాకుమార్తె మాత్రం గుమ్మం దాటి లోపలికి వెళ్ళారు. మిగిలిన పరిజనం మొత్తం బయట నుంచున్నారు. ఆ వెండి వాకిల్లో నుంచున్నారనమాట. బంగారు వాకిళ్ళి ముందు నిలబడ్డారు. తలుపులు తెచ్చుకొని లోపలికి వెళ్తే పెద్ద విగ్రహం అమ్మవారిది. ఆమె మెడలో అద్భుతమైన ఒక మణిమాల ఉన్నది. ఈ మణిహారం అని చెప్పుకున్నాం కదా, ముందు కథలో ముందే రివీల్ చేసేసాను. ఆ హారం ఉన్నది. అయితే 1 గంట వీళ్ళు తలుపులు తీస్తుండగానే 1వ జామ అయినట్టు నగారాలు మోగుతున్నాయి. 1వ జామ అయింది. మెల్లిగా వీళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న పాత అలంకారాలు తుడిచేశారు కల్లా 2వ జాము గంట మోగంగానే, గంట మోగటానికి ముందే రాజుగారు కాగడాలు ఆర్పేయండి అని ఆజ్ఞించాడు. మొత్తం కాగడాలన్నీ ఆర్పేశారు. చీకట్లో నుంచున్నారు అందరు. ఎప్పుడైతే 2వ జాము గంట మోగిందో వెంటనే ఈ పూర్తిగా మూసుకుని ఉన్న గుహలోకి ఎక్కడి నుంచి పడ్డాయో తెలీదు, వెన్నెల కాంతులు లోపలికి ప్రసరిస్తున్నాయి. ఈ వెన్నెల కాంతి లోపలికి వచ్చేసరికి పౌర్ణమి వెన్నెల తగలంగానే ఈ అమ్మవారి మెడలో ఉన్న మణిమాలలోంచి ఎంత కాంతి వెలుగు వచ్చినాయో మెరిసిపోతోంది లోపలంతా. అప్పటిదాకా చీకట్లో నుంచున్నారు వీళ్ళు. ఆ లోపల నుంచి విరజిమ్ముతున్న కాంతుల్లో అమ్మవారిని సేవించుకున్నారు. కొంత సమయం ఉంటుంది ఆ కాంతి. అమ్మవారికి పూజ చేశారు. మోసుకొచ్చిన సంభారాలన్నీ నివేదన చేశారు. పాదాలంటి ప్రణామం చేసుకున్నారు. 3వ జాము దగ్గర పడేసరి కల్లా మెల్లిగా వెలుగు తగ్గింది. కాంతులు తగ్గిపోగానే కాగడాలు వెలిగించేశారు. మళ్ళీ అందరూ బయట నుంచే అమ్మని దర్శనం చేసుకున్నారు. లోపలికి వెళ్ళిన ముగ్గురు అమ్మకి సాష్టాంగ ప్రణామాలు చేసుకుని బయటకు వచ్చేసారు. బంగారు వాకిలి మూయబడింది. అందరు బయటకు నడిచి వెండి వాకిలి మూసేశారు. ఇనప వాకిలి కూడా మూయబడింది. జనమంతా బయటకు వచ్చాక అప్పుడు ఈ రాతి తలుపు మూయబడిపోయింది. రాజు, రాణి, రాకుమార్తె పరివారం అంతా బయలుదేరారు. కొంతమంది వీళ్ళు వెన్నెట్లో అందరూ రాజుగారు, రాణిగారు ఇలా పరివారంతో వెళ్తుంటే ఆ ఊళ్ళో జనం కూడా కొందరు వచ్చారు ఇక్కడికి. వాళ్ళలో కొంతమంది పరదేశీయులు కూడా ఉన్నారు. ఈ వచ్చిన పరదేశీయులు ఏమిటి ఈ వింత, అంత చీకట్లో ఎట్లా వచ్చింది, అసలు అది ఏమిటి, అక్కడ ఏముంది అని అడిగితే అప్పుడు ఆ గోడ మీద ఈ దేవాలయాల బయట మనకు చూడు చరిత్రలు కనపడతాయి. ఆ చరిత్ర కనపడింది అనమాట. పూర్వకాలం ఎప్పుడో ముత్తాతల కాలం నాడు ఈ మణిమేఖల రాజ్యానికి రాజు సర్వభూపాలుడనే చక్రవర్తి. ఆయన పరమేశ్వరుని భక్తుడు, మహాభక్తిపరుడు. శివుడు ఆయన భక్తికి మెచ్చి ఈ మణిహారాన్ని ఆయనకి ఇచ్చాడు. మణిహారం పూజింపబడుతున్నంత కాలం మణిమేఖల రాజ్యానికి ఏ సమస్య రాదు, ఎప్పుడు ఉంటుంది, పచ్చగా దినదినాభివృద్ధిగా ఉంటుంది అని చెప్పేసరికి ఈ సర్వభూపాలు ఏం చేశాడు, ఆయన కల్లో స్వప్న దర్శనం ఇచ్చి శివుడు ఈ మాట చెప్పాడు. మెలకు వచ్చేసరికల్లా ఆయనకి సమీపంలో దగదగలాడుతున్న ఈ మణిమాల కనపడింది. అయితే ఈయన ఏం చేశాడు, అతన్ని ఆంతరంగిక మందిరంలోనే ఒక ప్రత్యేకమైన చోట ఆ మణిమాల నుంచి పూజించుకునేవాడు. కానీ ఆ మణిమాల శక్తికి ఆగలేకపోయేవాళ్ళు వాళ్ళు, చాలా పవర్ఫుల్. అయితే ఈయన ఏం చేశాడు, అందరినీ పిలిచి పెద్దవాళ్ళని అడిగాడు ఏం చేయాలని. పరమేశ్వరునే ప్రార్థించమన్నాడు. అప్పుడు మళ్ళీ పరమేశ్వరుని, నేను ఇంత శక్తి కలిగిన మహిమ కలిగిన వస్తువుని ఇలా ఆంతరంగిక మందిరంలో ఉంచుకోవటం నా వల్ల కావట్లేదు, ఏదైనా మార్గాంతరం ఉపదేశించమంటే పరమేశ్వరుడి ఆజ్ఞ చొప్పున పరమేశ్వరి అమ్మవారిని ధ్యానించు, ఆమె నీకు దారి చూపిస్తుంది అని చెప్పాడట శివుడు ఆయనకి, సర్వభూపాలుడికి. ఈయన పరమేశ్వరిని అమ్మవారిని ఎంతో కాలం పూజిస్తే అప్పుడు ఆమె కనపడి, నేను ఇక్కడికి కొంత దూరంలో ఉన్న గుహలో వెలిసి ఉంటాను, మణిమాలని నాకు తీసుకొచ్చి నాకు అలంకరించు, ఈ మణిహారాన్ని వెన్నెల రాత్రుల్లో నన్ను పూజించు, ఈ మణిహారంతో నన్ను పూజించినంత కాలం నీకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పింది. తర్వాత కొద్ది రోజులకే ఆ గుహాలయంలో అమ్మవారు వెలిసింది. దానికి చాలా దృష్టాంతాలు కనపడ్డాయి. ఎట్లా తెలుస్తుంది, అదేగా తెలిసిన తర్వాత వీళ్ళు కార్తాంతికులు చెప్పారు, ఈరోజు చాలా బాగుంది, నక్షత్రాలు తారలు రాలుతున్నాయి,
ఏదనుకుంటే అది జరుగుతుంది, వెన్నెల విపరీతంగా ఉంది, ఏదో జరగబోతుంది, తెలుస్తాయి కదా కొన్ని మంచి సూచనలు. ఈ రోజున అయి ఉండొచ్చు అని చూసుకుని వాళ్ళు ఈ విగ్రహం ఎప్పుడైతే అమ్మవారి విగ్రహం వెలిసిందో ఈ మణిహారాన్ని తీసుకెళ్ళి ఆమెకు అలంకరించారు. అలంకరించి ఆమె సేఫ్టీ కోసం, ఎందుకంటే మణిమాల ఉన్నంత కాలం అనేది ఒక ఆజ్ఞ ఉంది. అవును. ఆ బోధ ప్రకారం వీళ్ళు ఏం చేశారు, చక్కగా తలుపులు అవి గట్టిగా అమరించి చుట్టూతా ప్రాకారం కట్టేసి దానికి ఒక అగట్ట దవ్వించి దాని నిండా మొసళ్ళేసి మొసళ్ళకి ఆహారం, మెయింటెనెన్స్, వ్యవహారాలన్నీ నడిచిపోతున్నాయి. ఆహారాలు అవి కావాలి కదా, బయట నుంచి నీళ్ళు వచ్చే ఏర్పాటు అవన్నీ చేసి పెట్టారు. అప్పటి నుంచి ప్రతి తరంలోనూ రాజుకి ఇది అప్పచెప్పబడుతోంది. ప్రతి పౌర్ణమి నాటి రాత్రి రాజు రాణి సంతానం ఎవరుంటే వాళ్ళు పరివారంతో సహా వెళ్ళి అమ్మవారిని అర్చించి మణిమాల దర్శనం, ఆ వెన్నెల రాత్రి ఆ వెన్నెలలో ఆవిడ మీదకి కురిసే వెన్నెల్ని, అందులో వచ్చేటువంటి మణికాంతుల్ని దర్శనం చేసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఎన్ని తరాల నుంచో వాళ్ళు ఈ పని చేస్తున్నారు, ఇది తెలుసుకున్నారు, ఎంతో బాగుంది. సరే అవి జరుగుతోంది, వచ్చిన పరదేశీయులు వాళ్ళు తెలుసుకున్నారు. ఈ కందర్పకేతువు బయట అక్కడక్కడ చాలా గొడవలు చేసేవాడు, డబ్బులు వసూలు చేసేవాడు, పైరువీలు చేసేసేవాడు. అతను ధోరణి పెద్ద బాగుండ్లా, రాజుగారు బామ్మరిది కాబట్టి ఇక ఏం చేయలేం, మనం ఊరుకుంటూ ఉండేవాడు, సాగేది. అయితే ఒకనాడు ఏమైంది, అతను ఇంకా వివాహం చేసుకోవాలని తలంపు గట్టిగా వచ్చింది. వచ్చి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చాడు. ఈ పిల్ల ఈ మన మయూరలేఖిని ఈ తోటలో తిరుగుతున్నప్పుడు వచ్చి ఆమెని నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే అమ్మాయి ఒప్పుకోలే. నేను ఈ రాజ్యానికి నేనే దిక్కు, ఎవరు లేరంటే ఎందుకు లేరు, మా రాజ్యాన్ని మా అమ్మవారిని చక్కగా రక్షించగలిగే రాజకుమారుని ఎవరినైనా చూసి చేసుకుంటాను నేను, మా నాన్న సంబంధం చూసి పెళ్లి చేస్తాడు, నువ్వు మా దగ్గర సర్వసన్యాధ్యక్షుడిగా ఉండి నేను నిన్ను పెళ్లి చేసుకోవటం జరగదు, నీ మీద నాకు అటువంటి ఆసక్తే లేదు పెళ్లి చేసుకుందామని అని ఆ అమ్మాయి గట్టిగా నో చెప్పేసింది. ఓకే. నో చెప్పేసరికల్లా ఇతనికి చాలా మండిపోయింది. ఏదో చెయ్యాలి, వీళ్ళని ఎలాగైనా దీన్ని లాగేసుకోవాలి, ఈ పిల్ల నన్ను పెళ్లి చేసుకోవడం తప్పిస్తే దీనికి వేరే దారి లేకుండా చేయాలి. మామూలుగా బావమర్దులు బాగా కొడతారని చెప్తారు, కానీ ఎప్పుడైతే రాజ్యకాంక్ష, పదవీకాంక్ష, ధనకాంక్ష అవి మొదలైనాయో ఇక మేనమావడు లేదు, మేనల్లుడు లేదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కానీ రాజ్యానికి సులువైన దారి రెండో దారి లేదు. పిల్ల ఏమో అందగత్తే, అది కావాలి ఇతనికి. దాంతో ఇతను కొత్త కొత్త ఆలోచనలు చేయటం మొదలుపెట్టాడు. ఎలాగైనా ఈ మణిహారాన్ని గనక మనం చేజిక్కించుకున్నామా అప్పుడు ఇది సులువు అవుతుంది. కానీ అతను ఏమీ దానికి సరిపడా చేయలేకపోయాడు, ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏం చేసి ఈ రాజ్యాన్ని కబళిద్దామా అన్న ఆలోచనలోతే కొన్ని వెన్నెల రాత్రులు గడిచినాయి. అయితే ఇలా నడుస్తూ ఉండగా ఇక్కడికి చాలా యోజనాల దూరంలో, 100 యోజనాల పైమాట దూరంలో ఈ మణిద్వీపం అని ఒక ప్రాంతం ఉండేదట. ఈ మణిద్వీపము పూర్వం ఎంత పచ్చగానో ఎంత అద్భుతంగానో ఉండేది. అసలు అక్కడ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళు కాదు, అక్కడే ఉండిపోవాలనిపించేది. చాలా పచ్చదనం, అద్భుత మహా చెరుకు పానకంలాగా ఉండే నీళ్లు, ప్రజలు కూడా చాలా సుభిక్షమైన వాతావరణాల్లో సంతోషంగా ఉండేటువంటి ఒక ప్రాంతం. అయితే అక్కడ ఈ పరమ ప్రశాంతంగా ఎంతో పచ్చగా ఉండే ఈ ప్రాంతాన్ని ఆ వివర్ణుడు అనే ఒక మాంత్రికుడు కబ్జా చేసి ఉంచుకున్నాడు. దాంట్లో ఉన్న పచ్చదనం అంతా పోయింది, ఏం లేదు అక్కడ. మాంత్రికమైన శక్తులు కొన్ని అక్కడ కాపలా ఉంటుండేవి, మంత్రశక్తులు ఉండేవి, భూతప్రేత పిశాచాలు తిరిగేవి. మానవ మాతృడు అన్నవాడు కనపడకుండా ఎవడైనా వస్తే విరుచుకు తినే పరిస్థితి ఉంది. ఆ మణిద్వీపానికి ఈ మణిమేఖల రాజ్యానికి ఏదో సంబంధం ఉంది. వివర్ణుడు అనే ఒక మాంత్రికుడు ఈ మణిద్వీపం అనే ప్రాంతాన్ని ఆక్రమించి ఉన్నాడు. ఈ వివర్ణుడు పూర్వకాలం ఒక ప్రచండ భైరవుడు అనే ఒక గురువు గారి దగ్గర శిష్యుడుగా ఉండేవాడట. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వికర్ణుడు వివర్ణుడు. అయితే ఆయన గురువు వాళ్ళిద్దరిని సమానంగా చూసి అన్నదమ్ములిద్దరికి చక్కగా విద్య నేర్పించాడు. అనేక రకాల మంత్ర విధానాలు, రహస్యాలు నేర్చుకున్నారు వాళ్ళు. అయితే గురువుగారి ఉద్దేశం ఏంటి, లోక కళ్యాణం కోసమే ఈ మంత్ర విద్యలన్నీ ఉపయోగపడాలని ఆయన ఊహ. ఓకే. కానీ వికర్ణుడు అలాంటి వాడే, లోక కళ్యాణమే అతని ఉద్దేశం. కానీ వివర్ణుడి ఉద్దేశం అది కాదు, లోక కళ్యాణం కాదు, మంత్ర విద్యల్ని, తాంత్రిక విద్యను కూడా సాధించి కొన్ని క్షుద్ర శక్తుల్ని కూడా కైవసం చేసుకుని అమరత్వాన్ని పొందాలి. అమరత్వం పొందటం అంటే అంత సులువు కాదు, దీనికోసం ఎవరినైనా చంపాల్సి వస్తుంది కూడా, చంపడానికి కూడా రెడీ. క్షుద్రం అనగానే చంపడం మారణం ఉంటుంది అందులో.
ఇతను ఈ ఉద్దేశంలో ఉండేవాడు. ముందు నుంచి కూడా గురువు గారికి కనపడకుండా ఏవో కొత్త కొత్తవి రహస్యంగా పుస్తకాల్లో ఉన్నవి అవి ఇవి ఏవో ప్రాక్టీసులు చేసేవాడు. వికర్ణుడు కేకలేసేవాడు, తమ్ముడు అలాంటివి చేయొద్దని. ఇతను వినేవాడు కాదు. కాలక్రమాన వాళ్ళ గురువుగారు ఏం చేశారు, ఆయన తపస్సుకు వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్న మంత్ర విద్యలు రెండింటినీ, తన మంత్రశక్తులన్నిటినీ శిష్యులిద్దరికీ సమానంగా ధారపోశారు. ఇతని ఇంటెన్షన్ ఆయనకి తెలియక ధారపోసేశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ సాధన చేయటం మొదలుపెట్టారు, వికర్ణుడు వివర్ణుడు కూడా. అయితే ఎప్పుడైతే మంత్రశక్తులు చాలా మటుకు తనకి కైవశమయ్యాయో ఇతను అమరత్వం సాధించడానికి క్షుద్రదేవతారాధన ప్రారంభించాడు. వికర్ణుడు అనేవాడు మన విద్య లోకల్యాణం కోసం. గురువుగారు అది ఆ ఉద్దేశంతో ఇంత మంత్ర విద్యని మనకి నేర్పించారు, ఇట్లా నువ్వు చెయ్యొద్దని అతను ఒక క్షుద్ర సాధనకి పూనుకున్నప్పుడు అడ్డు తగిలేశాడు, నువ్వు ఇది చేయడానికి వీల్లేదని. వీళ్ళకి పోయేసరికల్లా ఈ వివర్ణుడి కొళ్ళు మండి ఏం చేశాడు, అన్నయ్యని శపించేశాడు శిలగా మారిపోమ్మని తనకున్న క్షుద్ర సాధనతో. కానీ శిలగా మారిపోయే ముందు వికర్ణుడు తమ్ముడిని కూడా ప్రతిశాపం ఇచ్చాడు, ఇక్కడి నుంచి 100 యోజనాల అవతలకు వెళ్ళిపో, నువ్వు నీ చేతిలో ఏసి విద్యలు ఉన్నాయో అవన్నీ పోగొట్టుకుంటావు నువ్వు. ఆయనకి కనపడ్డవన్నీ పోగొట్టేశాడు. 100 యోజనాల అవతలకు వెళ్ళిపోమంటే వీళ్ళున్న ప్రాంతం నుంచి 100 యోజనాల అవతలున్న మణిద్వీపం దగ్గర పడిపోయాడు వివర్ణుడు. అయితే వికర్ణుడికి కొన్ని విద్యలు తమ్ముడికి ఏమేమి ఉన్నాయో కొన్ని తెలుసు, ఆయనకి తెలియకుండా కొన్ని విద్యలు ఈయన దగ్గర ఉన్నాయి. వికర్ణుడికి తెలిసిన అన్ని విద్యలు వివర్ణుడివి పోయినాయి. ఆయనకి తెలియకుండా ఉన్న స్వల్పమైన విద్యలతోటి ఆ వివర్ణుడు అనే మాంత్రికుడు ఇక అక్కడ తిరగటం మొదలుపెట్టాడు. ఈ మణిద్వీపాన్ని చూసేసరికల్లా పచ్చగా లోయలు, కొండలు, మిట్టలు, చాలా చదరంగా అంటే ఉన్న ప్రాంతము లోయలు అవి చుట్టుపక్కల ఉన్నాయి. అదంతా ఎలా ఉందంటే ఒక అద్భుతమైన లోకంలాగా కనపడుతోంది. ప్రజలు ఉన్నారు తక్కువ, చాలా సారవంతమైన భూములు, కొంచెం మామూలు జనావాసాలకి దూరంగా అడవుల మధ్యలో సులువుగా ఎవరు తన దగ్గరికి వెళ్ళలేరు. ఇంత వీలుగా ఉన్న దాన్ని చూసుకుని ఇతను ఏం చేశాడు, తనకున్న కొన్ని మంత్ర విద్యలతోటి అక్కడున్న జనాన్ని బెదరగొట్టి లేవదీసేశాడు. అది పూర్తిగా తను ఆక్రమించేశాడు. తన మంత్రశక్తులతోటి ఆ పచ్చదనం అంతా ఖాళీ చేసేసి తాంత్రిక శక్తుల్ని ఆవాహన చేసి దానికి కాపలా పెట్టాడు. తనంతట తను ఆ లోపల గుహలలో ఒకచోట తన ఆవాసం ఏర్పరచుకుని మంత్ర సాధన ప్రారంభించాడు. కాళికాదేవిని ఆవాహన చేసుకున్నాడు. కాళిక ఆరాధన చేయగా మహాకాళి ఒకనాడు ఆయనకు ప్రత్యక్షమైంది. ఈయన ఈ వివర్ణుడు అడిగాడు, నాకు అమరత్వం కావాలి, దానికోసమని నేను గురువు దగ్గర నుంచి తీసుకున్న విద్యలు పోయినా మళ్ళీ సాధించా, సొంత అన్నని శిలగా మార్చేశాను, నాకు అమరత్వం కావాలంటే ఆవిడ ఒప్పుకోలేదు. అమరత్వం కష్టం, అది కుదరదు అంటే ఈయన ఒప్పుకోవాలి, నేను ఇంకా సాధన చేస్తే నాకు అమరత్వమే కావాలి, ఎప్పటికీ మరణం లేకుండా మహారాజాధిపత్యం కావాలి నాకు అంటే కాళికి ఏం చెప్పిందంటే, మణిహారం పరమేశ్వరుడు ప్రసాదించింది, ఆ మణిహారాన్ని తెచ్చి నాకు అలంకరించి 41 రోజులు పూజించు, అప్పుడు నీకు అమరత్వం, నీ కోరిన సిద్ధి లభిస్తుంది. ఓకే. ఇప్పుడు ఆ మణిహారి మాయమైపోయింది కాళికాదేవి. మణిహారం ఎక్కడుంది? ఈయన బాగా ఆలోచించుకుని ఆయన దగ్గర ఒక అంజనం ఉంది, ఆ అంజనం పెట్టుకుంటే కళ్ళకి కనపడుతుంది. ఆ అంజనం పెట్టుకుని ఆయన దగ్గర ఒక మాయా దర్పణం కూడా ఉంది, అందులో చూస్తే ఒక గుహ, అందులో ఒక పరమేశ్వరి విగ్రహం మహాద్భుతమైంది, ఆమె ధరించి ఉన్న పరమాద్భుతమైన మణిహారం కనపడ్డాయి. ఇప్పుడు ఇది ఎక్కడుంది? అప్పుడు ఏం చేశాడంటే వాయుసాసురుడు అని ఒక రాక్షసుడిని సృష్టించాడు. కాకి లాంటి ఒక ఆకారం, వాయుసం అంటే కాకి, ఈ మణిహారం ఎక్కడుందో చూసి చెప్పు అని. ఈ వాయుసాసురుడు బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఫలానా మణిమేఖల సామ్రాజ్యం, అందులో ఒక గుహాలయం, ఆ గుహాలయంలో పరమేశ్వరి కొలువై ఉంటుంది, నెలకొక్కసారి పూజించబడుతుంది, ఆమె మెడలో ఈ మణిహారం ఉంది, ఆ రాజ్యం సుభిక్షంగా ఉండటానికి కారణం అదే అని వార్త చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే. ఇతను బాగా ఆలోచించి తను ఒక భస్మారాధన చేస్తున్నాడు కాళికాదేవికి. ఆ భస్మంలోంచి ఒక భస్మాక్షుడు అనే ఒక రాక్షసుని సృష్టించాడు, ఒక శక్తి. వాడికి గుహని కాపలాకాయి, అమ్మని ఆరాధించు, ఇక్కడ ఆరాధనకు ఉండు, నేను వెళ్ళి ఆ మణిహారం తీసుకొస్తానని బయలుదేరాడు. చాలా చక్కగా ఇప్పుడు వీడి దగ్గర ఒక మంచి మంత్రదండం, ఆ మంత్రదండానికి ఒక తివాసి చుట్టూ ఉంటుంది. ఎప్పుడైతే అతను మంత్రదండ తీసాడో తివాసి రెడీగా ఉంది.
ఈయన వెళ్ళి ఆ తివాసి మీద నుంచున్నాడు. భువనేశ్వరి ఆలయానికి తీసుకెళ్ళి, పరమేశ్వరి ఆలయం అది ఎక్కడ నుంచి మణిమేఖల సామ్రాజ్యంలో ఉందని చెప్పగానే వెళ్ళిపోయింది. సో తివాసి చక్మని తీసుకెళ్ళిపోయింది అక్కడికి. తీసుకెళ్ళిన తర్వాత బయట చాలా మంది కాపలా ఉన్నారు. అది పెద్ద ప్రహరీ గోడ, లోపల గుహ ఉన్నట్టు కనపట్టలేదు, దేవాలయం ఉన్న ఆనవాళ్ళు లేవు, కానీ ప్రహరీ కనపడుతోంది. ఎప్పుడైతే ఈ ఇంతమంది సైనికులు కనపడ్డారు, ఈయన తన మంత్రదండాన్ని ఊపి మాంత్రిక శక్తితోటి అందరినీ పడుకోబెట్టేశాడు. పడుకోబెట్టాక లోపలికి వెళ్ళి తాంత్రిక శక్తితోటి తలుపులు తీయటానికి ప్రయత్నం చేశాడు. ఇతని శక్తి ఏమీ పనిచేయలే ఆ తలుపుల మీద. ఇతనికి చాలా శక్తులు ఉన్నాయా, భస్మంలో నుంచి రాక్షసుని సృష్టించగలడు, కంటికి కాటికి పెట్టుకుని ఎక్కడ ఏముందో చూడగలడు, అమ్మవారిని చూడగలడు ప్రత్యక్షంగా. ఇక్కడ మాత్రం అతని శక్తి పనిచేయలే. ఈ తలుపులు తెచ్చుకోవడం అసంభవం అని అర్థమైంది. దీనికి మార్గం వెతకాలనుకున్నాడు. కాసేపు అయ్యాక సైనికులు వాళ్ళంతటి వాళ్ళు లేచారు. తాము పడిపోయామని లేచామని కూడా తెలియదు వాళ్ళకి. జరిపోయింది అంతే. ఇతను ఏం చేశాడు, ఒక నగల వర్తకుడుగా వేషం మార్చుకుని ఈ మణిమేఖల సామ్రాజ్యంలో తిరగటం మొదలుపెట్టాడు. ఎంత అఖండమైన సామ్రాజ్యానికైనా ఏవో ఒక లూప్ హోల్ ఉండి తీరుతుంది. సహజం కదా. అంతేగా. ఎంత అద్భుతమైనదైనా చీలికుండగానే ఉంటాయి సామ్రాజ్యాలు. ఎవడో ఒకడు వీళ్ళకి గుప్తమైన శత్రువు ఉండే ఉంటాడని వెతగ్గా 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 ఆయన వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఏవో చిన్న చిన్న నగలమ్మి, నాణ్యాలమ్మి, ఇవన్నీ మాంత్రిక శక్తులతో సాధించినవే. ఇతను తెలుసుకున్నాడు కందర్పకేతు అనేవాడు ఒకడు ఉన్నాడని, వాడు రాజశ్యాలకుడని, వాడి బుద్ధి మంచిది కాదని, వాడు చాలా రకాల ఎత్తుగడలు వేస్తాడు, అధికారం కోసం ప్రాకులాడుతున్నాడని తెలుసుకున్నాడు. వాడు ఎక్కడున్నాడో వెతకటం మొదలుపెట్టాడు. ఈ కందర్పకేతువు ఒకనాటి రాత్రి ఒక పానశాలలో కందర్పకేతువు దొరికాడు. ఇతనే కందర్పకేతువు తాగేస్తున్నాడు. అతని దగ్గర కూర్చుని తన దగ్గర ఉన్న హారాలు అవి ఇవి అన్ని ప్రదర్శనకి పెట్టాడు. ఈ వజ్రాలు చూడండి, ఈ వజ్రాలు చూడండి, ఇవి సముద్రంలోవి, ఈ సౌత్ సీ పర్ల్స్ అని, ముత్యాలని అవన్నీ ఇవన్నీ చూపిస్తే అన్నీ చూసి ఇవేవి మా రాజ్యంలో ఉన్న మణిహారానికి తోగవు అంటే, అలాగండి ఆ మణిహారం ఎక్కడుందండి, నాకు కూడా ఒకసారి చూపించండి అన్నాడు. మనం ఎక్కడ చూస్తాం దాన్ని, మామూలు వాళ్ళు ఎవరో చూడలేరు, అది గుహలో ఉందన్నాడు. మాంత్రికుడు అడిగాడు, ఆ గుహ ఎప్పుడు తీస్తారండి, ఎప్పుడు వెళ్తారు అని అడిగాడు. అడిగితే మనం వెళ్ళటం ఏం కుదరదు, అంత ఈజీ కాదు, రాజుగారి రాజముద్రకు ఉంటే గానీ తెరవబడదు చెప్పేశాడు. చెప్పేస్తే వీడేం చేశాడు, ఈ మాంత్రికుడు మీకు ఎలా తెలుసని అదని ఇదని మాటలు కూపి లాగిన తర్వాత ఆ మంత్రహారాన్ని మణిహారాన్ని తప్పిస్తే ఈ రాజ్యం నాకు కైవసం కాదు అన్న లోపల దాచుకున్న కందర్పకేతు మాటని బయటకి రప్పించేశాడు. వాడికి లోపల ఏముంది, మణిహారం తప్పిస్తేనే ఈ రాజ్యం కుంటుపడుతుంది, ఎప్పుడైతే ఇది కుంటుపడిందో అప్పుడు మన చేతిలోకి వస్తుంది, ఇంకోలా రాదు. యువరాణిని పెళ్లి చేసుకుందా అంటే అమ్మాయి ఒప్పుకోదు, పిల్లకి ఇష్టం లేకుండా తల్లిదండ్రి ఏం చేయలేరు. ఇప్పుడు సైనిక బలం ఉంటుందా మన చేతిలో ఉన్నా కూడా రాజు ఉండగా ఇంకేం చేయలేకపోతారు. అందుకని ఇతని ఉద్దేశం ఏంటి, లోపల ఉంది మనసులో, ఆ మణిహారాన్ని తప్పిస్తే వీళ్ళకి రోగం కుదురుతుంది, నన్ను కాదంటున్నారు వీళ్ళు. ఇలాంటి ఐడియాలు ఉంటాయి. నీకు కావాలనిపిస్తుంది, అవతల వాళ్ళకి వద్దనిపించే హక్కు ఉండదా? సాధారణంగా మనుషులు అనుకుంటారు, నాకే ఉండాలి హక్కులు, ఎదుటివాడికి ఏ హక్కు ఉండకూడదు. ఎప్పుడు ప్రజలంతా అలాగే ఉంటారు, అందరూ అంతే. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఇతను అన్నాడు, మరి ఎలా వస్తుందండి అని అడిగాడు. ఎలా వస్తుందంటే, రాజుగారి ఉంగరం అది రాదు మనకి, దాని తేలేం. రాజుగారి ఉంగరం తేవడానికి మంచి మెథడ్ ఉందన్నాడు. చెప్పేస్తున్నాడు అన్ని. ఏం చెయ్యాలి అంటే, నేను ఒక మంది ఇస్తా, అది రాజుగారికి వాసన చూపించు, ఆయన లేవడు. ఆ ఉంగరం అచ్చు తీసుకొచ్చేసి, నువ్వు అచ్చు తీసుకునే లోపల ఆయన లేచేసే ప్రమాదం వస్తుంది. ఉంగరం తీసేసామనుకో దొంగతనం జరిగినట్టు తెలిసిపోతుంది. ఉంగరం తీయకూడదు, అచ్చే తీయాలి జాగ్రత్తగా అని చెప్పి ఈ మాంత్రికుడు ఏం చేశాడు, వాడికి ఒక మైనపు ముద్ద ఇచ్చాడు కందర్పకేతుకి. ఓ పువ్వు మీద అట్లా కొంచెం మత్తు మందు చల్లి ఇచ్చేసాడు, ఇది వాసన చూపించాను. ఈ అర్ధరాత్రి వేళ సైనికులందరూ నిద్రలో ఉండగా, ఇప్పుడు మాంత్రికుడైనా వెళ్ళొచ్చు కానీ అతనికి దారి తెలియదు, చాలా మంత్రశక్తి వాడాలి. అదంతా ఎందుకు, వీడికి అన్నీ తెలుసు, రాజు ఎక్కడ పడుకుంటాడో, ఎంతమంది సైనికులు ఉంటారో వాళ్ళందరికీ వీడి మొహం తెలుసు, ఈజీ కదా. అందుకని ఏం చేశాడు, కందర్పకేతునే పంపించాడు. ఈ రాజుగారు బావమరిది, సొంత బావమరిది అయ్యుండి వాళ్ళ రాజ్యలక్ష్మిని నాశనం చేయటం ఏమిటన్న ఇంగితం లేకుండా వాడు ఏం చేశాడు, అర్ధరాత్రి వేళ వెళ్ళి
సైనికులందరి మీద మత్తుమందు చల్లుకుంటూ వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి రాజుకి మత్తుమందు వాసన చూపించి ఆయన మంచి నిద్రలో ఉండగా ఆయన వేలుకున్న ఉంగరానికి మైనం అద్ది దాని అచ్చు తీసుకొచ్చేసాడు. తెల్లారులేసరికి అందరూ మామూలుగా లేచారు, ఎవరికి ఏమీ తెలియదు. ఏదో జరిగిందని తెలియలా, అది మిస్ చేయలేదు కదా. మిస్ అవ్వలేదు. వీళ్ళు కూడా ఏదో జరిగిపోయిందని నిద్రపోయాం అంతే. అది ఎప్పుడూ జరిగేదే, ప్రత్యేకంగా జరిగిందని వాళ్ళకి అనిపించలా. సరే వచ్చేసారు. ఇతను ఏం చేశాడు, ఈ మాంత్రికుడికి అచ్చు తెచ్చిచ్చాడు. మాంత్రికుడు ఆ అచ్చుతోటి ఒక ముద్రిక చేయించుకుని దాన్ని పట్టుకెళ్ళి ముందు అమ్మవారి దేవాలయంలో లోపలికి ప్రవేశించాడు. తన మాంత్రిక శక్తి ఎలాగుంది, సైనికులందరినీ పడుకోబెట్టాడు, లోపలికి వెళ్ళిపోయాడు. ఒక్కో తలుపు తెరుచుకుంటూ అమ్మవారి మెడలోంచి హారాన్ని తీసేసుకున్నాడు. తలుపులన్నీ మూసుకొచ్చేసాడు బయటికి. గడిలే బయటది మూసేసి మళ్ళీ రాజముద్రికతో నొక్కితే తలుపు పడిపోతుంది. సైనికులందరూ తర్వాత లేచారు. మా మీద ఏదో ప్రయోగం జరిగిందన్న అనుమానమే లేదు వాళ్ళకి. ఉన్న 100 మంది నిద్రపోయారు. ఏదో దూకితే పగలు కొడితే పాడు చేస్తే తెలిసిపోతుంది. ఏవి కదలకపోతే ఎట్లా తెలుస్తుంది, తెలీదు. దాంతో ఏమైంది, ఎప్పుడైతే ఈ మణిమాల పోయిందో 3 రోజులు పట్టింది ఇది పోవడానికి. తెల్లవారుజామున ఉత్తరాన తోకచుక్క కనపడిందట రాజ్యంలో. బ్యాడ్ సిమ్టమ్. ఇదేంటి తోకచుక్క కనపడటం ఏమిటి, ఉత్తరాన చుక్క కనపడతాం తోకచుక్క కనిపించదని కేకలు పెట్టారు ప్రజలు. పొద్దున్నే లేచేవాళ్ళు ఆ కాలంలో. తోకచుక్క కనిపించి ఉత్పాతాలు సంభవించినాయి, ఏదో జరగబోతోందని వీళ్ళకి అర్థమైంది. ఏం భయం వేసింది, ఏమైంది, ఏం జరుగుతోంది, ఇట్లా ఎందుకు అవుతోంది, ఏం చేద్దామని ఆలోచించి రాజుగారు ఒక్కరు మంత్రి అయిన సుమేధుడితోటి బయలుదేరి అమ్మవారిని చూడడానికి వెళ్ళారు. అమ్మవారిని దర్శనం ఆయన చేసుకుందాం. తలుపు తీశాడు. అమ్మవారి దర్శనం చేసుకోవాలి, ఇది ఉత్పాతాలు సంభవించినప్పుడు చేయాలిగా. తలుపులు తీసి లోపలికి వెళ్ళేసరికల్లా వెలవెలా పోతూ బోసిగా ఉన్న పరమేశ్వరి విగ్రహం దర్శనం ఇచ్చింది. మణిమాలేది. ఎప్పుడైతే మణిహారం పోయిందని అర్థమైందో అప్పుడు వాళ్ళకి ఏం జరుగుతోందో తెలిసింది. మణిహారం ఉన్న నాళ్ళు ఏ సమస్య లేదు, తోకచుక్కలు ఉల్కలు పడిపోవటాలు అవి ఎప్పుడు లేవు. ఇప్పుడు జరుగుతున్నాయంటే ఇది మిస్ అయింది. ఎవరు తీసుకెళ్ళారు దీన్ని, ఏం జరిగింది. దీనికి ముందే ఇట్లా ఉత్పాతాలు సంభవిస్తున్నప్పుడే ఈయన రాజుగారు కొంతమంది కార్తాంతికులను పిలిచి మాట్లాడాడు. మాట్లాడితే మీకు సమయం బాగుండలేదు చెప్పారు. మీకు సమయం బాగుండలేదు, రాజ్యానికి ఆపత్తు వచ్చే కాలం, మీరు అజ్ఞాతంలో ఉండవలసి వస్తుంది. అది తెలుసుకున్నాకే ఆయన పరమేశ్వరి దర్శనానికి వచ్చాడు. ఎప్పుడైతే రాజు మంత్రి చేష్టలు దక్కి అమ్మవారి ముందు నుంచున్నారో బయట నుంచి దెబ్బలు తగిలి ఉన్న ఒక సైనికుడు రక్తం ఒడుతూ లోపలికి పరిగెత్తుకొచ్చాడు గుళ్ళోకి, గుహాలయంలోకి వచ్చి, మహాప్రభు మోసం జరిగింది, కందర్పకేతువు రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చాలా మందిని కూడగట్టుకున్నాడు, మరి అమ్మాయి గారిని పట్టేసుకున్నాడు అని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పగానే మంత్రి అన్నాడు, ప్రభు మీరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోండి. ఇప్పుడు అమ్మాయికి కానీ అమ్మగారికి కానీ వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. అతనికి సొంత అక్క కూతురు పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అంతే. రాజ్యం అతందే. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే అజ్ఞాతం కొంతకాలం తర్వాత పరిస్థితులు సమకూడతాయి, బాగానే ఉంటాయని చెప్పాడు కార్తాంతికుడు. మీరు భయపడద్దని అమ్మవారి వెనకాల ఒక రహస్యమైన మీటను తిప్పితే అక్కడ ఒక దారి ఓపెన్ అవుతుంది, సొరంగ మార్గం లాంటిది. రాజుని బలవంతంగా అందులోకి పంపించేశాడు సుమేధుడు. ఎప్పుడైతే ఈయన గుహ లోపలికి వెళ్ళిపోయాడో ఈయన భువనేశ్వరి పరమేశ్వర విగ్రహం దండం పెట్టుకుంటూ నుంచున్నాడు. ఈ సైనికుడిని వెంబడిస్తూ లోపలికి వచ్చేసాడు కందర్పకేతు. రాగానే రాజును బంధించండి అన్నాడు. ఏడి రాజు, రాజు లేడు. ఈ మంత్రి గారి నుంచుని ఉంటే మంత్రి గారిని 2 చెంపకాయలు కొట్టాడు కందర్పకేతు. రాజు ఏంటంటే నాకు తెలియదు, నేను చూడలేదు, ఆయన ఎక్కడికి వెళ్ళాడో నేను చూడలే. ఇక ఎంత కొట్టినా ఏం చేసినా ఇతను చెప్పలే. సుమేధుడు మాత్రం రాజు రహస్య మార్గం గుండా వెళ్ళిపోయాడన్న మాట మాత్రం చెప్పలే. ఆ రహస్య ద్వారం గుండా బయలుదేరిన రాజుగారు ఎక్కడికో నడిచి వెళ్ళిపోయాడు అంతే. వెళ్తే ఏమవుతుందో తెలీదు, వెళ్ళాలంతే, అజ్ఞాతంలో ఉండాలన్నది జరిగింది. ఈ రాక్షసుడు మన మాంత్రికుడు హారాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే హారం తప్పిందో కందర్పకేతు ఈ పని చేశాడు. అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎంత బతిమలాడినా ఆ పిల్లమ్మ ఒప్పుకోలే. అతను ఏం చేశాడు, రాజు దొరకలేదు కాబట్టి రాణిని చెరసాలలో వేసి అమ్మాయిని అక్కని చెరసాలలో వేసి మా తమ్ముడిని పెళ్లి చేసుకొని కూతురికి నచ్చజెప్పలేదు కదా, అందుకు అమ్మాయినేమో గృహ నిర్బంధం చేశాడు. బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా టైట్
బందిఖానాలో ఉంచినట్టుగా ఉంచి ఓ 4-6 చెలికత్తెలతోటి ఉంచాడు. ఈ చెలికత్తెలందరినీ లోపరుచుకున్నాడు, ఒక్కదాన్ని తప్ప. ఒక్క చెలికత్తే ఈ అమ్మాయితోటి ఉంది. మిగిలిన వాళ్ళందరినీ లోపరుచుకున్నాడు డబ్బులు ఇచ్చి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ అని ఈ అమ్మాయి వీడి దుర్మార్గుడు అంటే మిమ్మల్ని దుర్మార్గుడు అంటుందని వెళ్ళి చెప్పొచ్చేవాడు. అదేలే. ఇంత టైట్ దీంట్లో ఆ అమ్మాయి ఉండిపోయింది. హారం అటు వెళ్ళిపోయింది, రాజుగారు ఇటు వెళ్ళిపోయాడు. ఎలా ఈ హారం మళ్ళీ ఒరిజినల్ ప్లేస్కి చేరుతుందో. రాజకుమారి గృహ నిర్బంధంలో ఉంది, రాజుగారేమో రహస్య మార్గం గుండా వెళ్తున్నాడు. అయితే ఈ గృహ నిర్బంధంలో ఉన్న రాజకుమారిని ఎంతసేపు అతను రావటం కందర్పకేతు, పెళ్లి కొప్పుకోమని పిల్లని బలవంతం చేయటం. తల్లి లేదు, తల్లినేమో జైల్లో పెట్టేశారు. రాణిగారు జైల్లో ఉంది, పిల్ల గృహ నిర్బంధంలో ఉంది, ఎక్కడికి వెళ్ళనివ్వడు. ఇక్కడ తప్పితే ఇక్కడ అన్నారంటే అతనికి తెలిసిపోయేలాగా చెలికత్తెల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే. అయితే ఏమైంది, ఈ అమ్మాయి రోజు కాస్త దుఃఖంలోనే అలాగే మొహం వేళ్లాడేసుకుని ఉంటూ ఉండేది. ఒకరోజు పొద్దుట మంచి ఉత్సాహంగా లేచి వచ్చింది. ఆ రాకుమారికి చిన్నప్పటి నుంచి ఉన్న చెలికత్త ఒకటి ఉంది, కుముదిని. ఈ కుముదిని మాత్రం మా కందర్పకేతకి లోబడలా, మిగిలిన వాళ్ళంతా లోబడిపోయారు. కానీ ఈ కుముదినికి ఆశ్చర్యం చేసినమ్మా, ఏమిటి పొద్దున్నే ఉత్సాహంగా నిద్రలేచారంటే, కుముదా నాకు ఒక కల వచ్చింది రాత్రి. ఎవరో ఎంత అందంగా ఉన్నాడో రాజకుమారుడు, అతనికి నాకు పాణిగ్రహణం అవుతున్నట్టు కల వచ్చింది నాకు. మా నాన్నే రాజ్యం మీద ఉన్నారు, సింహాసనం మీద మా నాన్నే ఉన్నారు. తండ్రి గారు సింహాసనం మీద ఉన్నట్టు, ఆయన వివాహం కుదిర్చినట్టు, ఆ రాజకుమారుడు బహుసుందరుడైన వాడు ఒకడు కనపడ్డట్టు. అబ్బా, సంతోషం, మొహం వెలిగిపోతోంది అమ్మాయికి. అంటే మంచి రోజులు ఏవో వస్తాయని అనిపిస్తోంది. తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయమ్మా. ఆ అబ్బాయి ఎట్లా ఉన్నాడంటే, ఈ అమ్మాయి ఏం చేసిందిట, నఖ చిత్రం ఒకటి గీసింది, గోటితోటి ఇట్లా చిత్రం గీసింది. ఎంత చక్కటి ముఖంగా కనపడుతోందో. దాంతో ఉత్సాహంగా ఉండి ఆ పూట నుంచి రోజు ఒక చిత్రం మొదలుపెట్టి నిదానంగా ఆ అబ్బాయి బొమ్మలు వేసుకుంటూ ఉత్సాహంగానే ఉండేది రాకుమార్తె. అతను వచ్చినప్పుడు వచ్చేవాడు, వాడు వెళ్ళిపోయాక ఈవిడ బొమ్మ వేసుకుంటూ ఉండేది. అయితే ఇది ఇలా జరుగుతూ ఉండగా మన రాజుగారు అయిన మహిపాలుడు ఏం చేశాడు, అమ్మవారి కింద నుంచి వెనకాల నుంచి తలుపు తీసుకుని రహస్య మార్గం గుండా వెళ్తే అదొక సొరంగం దాటి 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 ఎక్కడికో వెళ్ళగా చీకట్లో ఒంటరిగా దుఃఖిస్తూ నడుస్తున్నాడు ఆయన. ఇట్లా అయిపోయింది. ఉంగరం నా వేలికే ఉండగా ఎలా తలుపు తెరుచుకుంది, ఎట్లా మణిహారం మాయమైంది. ఆ ఉంగరం లేనిదే హరిహరాదులు కూడా తీలేరు దాన్ని, అది కొండ తలుపు, ఎట్లా తీశారు అని ఆలోచిస్తూ వెళ్ళగా ఆయన స్వర్గ మార్గం అయిపోయి ఒక అడవి మార్గంలోకి ప్రవేశించాడు. ఇక అడవిలోకి వెళ్తూ ఉంటే ఒక పెద్ద శబ్దమైంది, ఏదో చాలా పెద్ద మోత. అక్కడ ఏమైందో అయితే ఈయన హడిలిపోయాడు. ఉలిక్కి పడతాం కదా, ఉలిక్కిపడి ఒక పల్లంలోకి దొర్లి పడిపోయాడు. ఆ పల్లం ఏ పక్కకి బాగా దొర్లేశాడు ఎక్కడికో. అవి ఏ పక్కకి ఈ పల్లం వెళ్ళిందో అక్కడ ఒక సెలయేరుంది. ఈయన అక్కడ పడి ఉండగా ఎప్పుడో పడ్డాడు ఆయన. ఓ రాజకుమారుడు అతనితో పాటు ఒక స్నేహితుడు కలిసి అక్కడికి వచ్చారు. వాళ్ళు గుర్రాలు వేసుకుని అడవిలో తిరగడానికి వచ్చి ఈ దూరంగా ఎవరో మనిషి పడిపోయినట్టు కనపడుతుంటే ఎవరో పడిపోయారని గుర్రాలని సెలయేట్లో వదిలిపెట్టి ఈయన దగ్గరకు వచ్చారు. వచ్చి చూస్తే ఏముంది, ఒక పెద్ద భారీ మనిషి, పెద్దవాడు, ఒక 50 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఈ బట్టలేమో రాజోచితమైన బట్టలు, చక్కగా నగలు గీగలు కనపడుతున్నాయి, చేతికి రాజముద్రిక కనపడుతోంది. అయ్యో ఎవరో రాజుగారు ఇట్లా పడిపోయాడు, ఎలా వచ్చాడు ఇక్కడికి అని వీళ్ళు ఏం చేశారు, మొహం మీద నీళ్లు జల్లి అది ఒక తామరాకుతోటి నీళ్లు పట్టుకొచ్చి ఆయనకి మంచినీళ్ళు పట్టించి లేవదీశారు. ఎవరు మీరు ఏమిటి అంటే, ఈయన చాలా దుఃఖంగా, నేను మణిమేఖల రాజున్నాయన, మా రాజ్యంలో చాలా ఒక ఆపత్తు జరిగింది, ఏం చేయాలో తెలియక నేను రహస్య మార్గం గుండా అజ్ఞాతంలో ఉండటానికి బయటకు వచ్చేసాను, నాకు బోధ కూడా అలాగే ఉంది అని మీరెవరు నాయన అన్నాడు. ఈ వచ్చిన వాళ్ళిద్దరెవరు, కోసల దేశపు యువరాజు విజయవర్ధనుడు, మంత్రి అనంగవర్మ గారి కొడుకు ఆనందుడు. వీళ్ళు అడవిలో తిరగడానికి వచ్చి గుర్రాలు రోజుతున్నాయని నీళ్ళ కోసం వెతుకుతూ ఈ పక్కకు వచ్చారు. వచ్చేసరికల్లా అతను చెప్పాడు, నేను విజయవర్ధనుండి కోసల దేశపు యువరాజుని, మీరు భయపడకండి, మీకు మాకు పూర్వపరిచయం ఉంది, మణిమేఖల రాజ్యానికి కోసల రాజ్యానికి పూర్వపరిచయం ఉంది, మిమ్మల్ని ఇంత మోసం చేసినటువంటి మీ కందర్పకేతు నుంచి మీ రాజ్యాన్ని మీకు అప్పచెప్తాను నేను, ఈ తప్పిపోయిన మణిహారాన్ని కూడా మీ రాజ్యానికి చేర్చే పూచి నాది, కాబోయే కోసల మహారాజుగా నేను మీకు మాటిస్తున్నాను, నేను శపథం చేస్తున్నాను,
అమ్మవారి మెడలో ఉండవలసిన హారాన్ని మళ్ళీ స్వస్థానానికి నేను చేరుస్తాను. మీరు ఎలాగో అజ్ఞాతంలో ఉండాలంటున్నారు కాబట్టి మీరు మాతో రండి, కోసల రాజ్యానికి వద్దురు కానీ అని చెప్పాడు. ఈయనకు అర్థం కాల మహిపాలుడికి, ఎక్కడి మణిమేఖల, ఎక్కడ కోసల రాజ్యం, వీళ్ళతో ఎప్పుడూ స్నేహం లేదే మనకి, ఇవి రెండు వేరు దిక్కుల్లో ఉన్నాయి. ఆ రహస్య ద్వారం ఇక్కడ ఓపెన్ అయింది, ఆయన స్వర్గంలోంచి నడిచొచ్చాడు. ఎక్కడో ఇది ఏ దిక్కుకు వచ్చానో కూడా ఆయనకు తెలీదు. తర్వాత అందులోంచి బయటకు వచ్చాక కాలు పట్టిన దిక్కుకి నడుచుకుంటూ వచ్చేసాడు. ఎలా వీళ్ళకి మనకి స్నేహం కుదిరిందో ఆయనకు తెలియలే. సరేనని వాళ్ళతో పాటు బయలుదేరాడు. వాళ్ళు ఏదో చిన్న సైన్యంతో వచ్చారు, ఒక గుర్రం ఎక్కించారు ఈయనకి, ఈయన కూడా గుర్రం ఎక్కించి తీసుకెళ్లారు. కోసల రాజ్య ఆస్థానంలో అంతఃపురంలో రాజు, రాణి, మంత్రి ఉన్నారు. కోసల దేశానికి రాజు రాజ్యవర్ధనుడు ఆయన పేరు, ఆవిడ పేరు అంబికాదేవి మహారాణి పేరు. వాళ్ళ మంత్రి అనంగవర్మ, ఆ అనంగవర్మ గారి కొడుకే ఈ విజయవర్ధనుడితో పాటు వేటకొచ్చిన వాడనమాట. వీళ్ళు ముగ్గురు కూర్చుని ఉండగానే విజయవర్ధనుడు యువరాజు ఈయన్ని మహిపాల మహారాజుని తీసుకుపోయాడు లోపలికి. తీసుకెళ్ళాక ఆయన చెప్పాడు, ఈయన ఫలానా వారు, ఈయన ఎవరు ఏమిటి అని అడిగితే ఇది ఇలా ఫలానా రాజు అనేసరికి ఆయన సంతోషించాడు రాజ్యవర్ధనుడు. ఆహాహా, ఎంతకాలానికి మీ దర్శనమైంది, మనకు ఎన్నో తరాల నుంచి మన పరిచయం అలా కొనసాగుతోంది, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆయన కూర్చోబెట్టి యథోచితంగా ఆయనకి సత్కరించి మంచినీళ్ళు ఇచ్చి కాస్త భోజనం తెప్పించి ఏ పరిస్థితి వల్ల ఈయన బయటకు ఇట్లా రావాల్సి వచ్చిందో వివరంగా అంతా తెలుసుకున్నారు. తెలుసుకున్నాక పూర్వం జరిగిన ఒక కథ చెప్తున్నారనమాట. ఈ రాజవర్ధనుడి గారి ముత్తాత పేరు యశోవర్ధనుడు. ఆయన ఒకసారి అడవికి వేటకెళ్ళాడు. వేటకేముంది, ఈ వేటల్లో దారులు తప్పిపోవటం సహజం. అవును, ఎక్కడికో వెళ్ళిపోతారు ఓ జంతువు వెనకాల పడి. వాళ్ళు అక్కడ ఉండిపోతే సైన్యం వాళ్ళే వెతుకుని, వాళ్ళే చెట్లెక్కి చూసుకుని సైన్యం రావటమో, లేదా వీళ్ళే చెట్లెక్కి ఎక్కడున్నారో వెతుకుని ఎక్కడి నుంచి పొగొస్తుందో చూసుకుని పొగబెట్టటము, అవన్నీ పాత పద్ధతులు. అవును. ఈయన ఈ యశోవర్ధనుడు ఒక అడవి దారిలో వెళ్తూ ఒక సింహం కనబడేసరికి సింహం మీద వేట కోసం ఆయన ఆ దారి పట్టేశాడు. ఈ దారి పట్టి వెళ్ళేసరికి ఏమైంది, ఆయనకి వీళ్ళనేమో సైన్యం నుంచి విడిపడిపోయాడు, ఎక్కడికో వెళ్ళాడు. వెళ్తే ఒక కొండ కింద భాగం, అది లోయ అని చెప్పడానికి వీల్లేదు, పూర్తిగా ఒక కింద భాగం లాగా ఉందన్నమాట. అక్కడ మంచినీళ్ళు కనపడ్డాయి, చెరువు కనపడింది. ఆ చెరువు ప్రాంతంలో ఒక సిద్ధుడు ఒక ఆయన పడిపోయి కనపడ్డాడు. సిద్ధుడు పెద్ద గడ్డం, బవిరి గడ్డం, బోళ్ళంత జుట్టు, దెబ్బలు తగిలి పడున్నాడు. ఆశ్చర్యపడి, సిద్ధుడు పడిపోతే ఏదో ఆయన పడిపోడు కదా, ఎవరో కొట్టినట్టు. ఈయన గుర్రానికి నీళ్ళు పెట్టి కాసిన తామరాకు దొన్నెలో నీళ్లు తీసుకొచ్చి ఈ సిద్ధుడిని మొహం మీద నీళ్ళు చల్లి ఆయన కొంచెం సేద తెచ్చి, అయ్యా ఎవరండి మీరు, ఏమిటి సంగతి సందర్భం అని కనుక్కున్నాడు. కనుక్కుంటే, నాయన నాకు ఇక్కడ దగ్గర గుహలోనే నా నివాసం, నన్ను అక్కడికి తీసుకెళ్ళమంటే ఈయన్ని మెల్లిగా ఆ గుహలోకి తీసుకెళ్ళాడు. కొండ కింద లోపల భాగంలో ఒక గుహ. ఆ గుహలోకి తీసుకుని వెళ్ళేసరికల్లా ఇంత ఆశ్చర్యపోయాడు. ఆ గుహలో పక్కన కమండలము, దండము, తర్వాత ఏమో ఈ ఋషులు వాళ్ళు తపస్సు చేసుకునేది వీలుగా ఓ పులి చర్మము, లేడి చర్మం, ఓ అగ్నిహోత్రం, పక్కన ఒక తివాసి ఒకటి ఇట్లా గాల్లో నిలబడి ఉంది. తివాచీలు మనకు తెలుసు కదా, నేల మీద ఉంటాయి, కాశ్మీర్ తివాచి. అది నేల మీద లేదు, ఇట్లా పైకి లేచుంది, గాల్లో ఉంది, దానికి ఇంటే ఆధారము లేదు. ఈయన ఆశ్చర్యపోయాడు యశోవర్ధనుడు, ఏం జరిగింది ఇక్కడ, ఇదేమిటి తివాసి ఇట్లా ఉందని ఆశ్చర్యంగా అనిపించింది. సిద్ధుడిని లోపల తీసుకుపోయాడు. లోపల తీసుకెళ్తే ఆయన కూర్చుని ఇతనికి ఏవో పండ్లు ఫలాలు ఇచ్చి, నాయన ఇన్నాళ్ల నుంచో తపస్సు చేస్తున్నా, నా తప ఫలితంగా ఈ మాయా తివాసి నాకు లభించింది. ఈ తివాసి మీద కూర్చుంటే కోరుకున్న చోటికి తీసుకెళ్తుంది ఇది. నేను ఎన్నో క్షేత్రాలు తిరిగాను, ఎన్ని క్షేత్రాలో ఈ తివాచి మీద వెళ్ళి స్వయంగా స్వామిని దర్శనం చేసుకున్నా. రకరకాల ప్రతిష్టలు, బ్రహ్మ ప్రతిష్ట, ఇంద్ర ప్రతిష్ట, అట్లా ప్రతిష్ఠింపబడిన అన్ని దేవాలయాలు చూశాను. అయితే ఇలా నేను తివాచీ మీద తిరగటం గమనించిన మాంత్రికుడు ఒకడు ఈ తివాచీని లాక్కోవటానికి ప్రయత్నం చేశాడు. నేను చాలా కష్టపడి లోపలికి వచ్చేసాను. అయితే ఇప్పుడు ఏమైంది, నేను ఈ కొండ దిగినప్పుడు నేను కనపడేసరికల్లా ఆ తివాచీ కోసం ఒక మాంత్రికుడు చాలా ప్రయత్నం చేస్తూ, ఆ మాంత్రికుడు నన్ను కొట్టి హింసించి అక్కడ పడేశాడు. నేను ఒకటి గమనించాను, అతని కొండ దిగి రాలేడు, కిందకి రాలేడు. నేను పువ్వుల కోసం కొండ వైపుకు వెళ్ళినప్పుడు నన్ను కొట్టాడు. అక్కడి నుంచి దొర్లి నువ్వు చూసిన చోట నేను పడిపోయాను నాయన,
నా పుణ్య ఫలితంగా నా తపో ఫలితంగా దొరికిన ఈ మాయ తివాసీని ఎవరికైనా ఇచ్చి పుణ్యాత్ముడికి నేను హిమాలయాలకి తపస్సుకి వెళ్ళిపోదలుచుకున్నాను. నేను చూడదలుచుకున్న క్షేత్రాలన్నీ చూసేశాను, నాకు ఇంకేం అక్కర్లేదు. ఈ తివాసి ఎవరి చేతుల్లోకి వెళ్ళాలనేది దానంతట అదే నిర్ణయించుకుంటుంది. నిన్ను చూసి గాల్లో నిలబడింది, నీ కోసం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ తివాసిని నీకు ఇస్తాను, దీన్ని ప్రయత్నించు ముందని ఆ తివాసి మీదకి ఎక్కమన్నాడు. తివాసి మీద కూర్చుంటే నుంచున్నా, బయటికి వెళ్ళంటే అది బయటికి వెళ్తుంది, లోపలికి వెళ్ళు అంటే లోపలికి వస్తుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి అది తీసుకెళ్తుంది. ఈ తివాసిని నువ్వు తీసుకో, నీ దగ్గర ఉంచుకో నాయనా అని చెప్పి సిద్ధుడు ఆ తివాసిని అదే రాజవర్ధనుడి తాతగారైన యశోవర్ధనుడికి ఇచ్చాడు. అయితే ఈ యశోవర్ధనుడు ఆ తివాసిని చుట్టచుట్టి పట్టుకుని ఇంటికి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఏమైంది, ఇది ఇంత అద్భుతమైంది అనేది తెలిసిపోయింది ఇంట్లో పిల్లలకి వాళ్ళకి అందరికీ కూడా. ఈయన కుమారుడైన కుమారవర్ధనుడు అనేవాడు బాలుడు. తండ్రి తల్లి ఎంత వద్దన్నా వినకుండా ఆ తివాసిని తీసి అతను ప్రయత్నం చేసి తిరగటం మొదలుపెట్టాడు. ఒకసారి ఆ తివాసి తీసుకుని బయటికి వెళ్ళి ఇక రాకపోయేసరికి ఏం చేయాలో తెలియలేదు, అంతా వెతుకుతున్నారు. తివాసితో అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు. అయితే ఏమైంది, వీళ్ళంతా వెతుకుంటున్నారు, ఏ పక్కకి వెళ్ళింది తివాసి. పరిజనం అంతా చూస్తారు కదా, పురజనులు చూస్తారు, పరిజనము చూస్తారు. ఏ పక్కకి వెళ్ళాడని ఆ పక్కకి జనాలు వెతకడానికి పరుగులు పెడుతూ ఉన్న సమయంలో ఒక ఆయన, ఒక పెద్ద ఆకారం కలిగిన వాడు, రాజోచితమైన వేషం ధరించిన ఒక ఆయన ఈ పిల్లవాడిని దెబ్బలు తగిలి ఉన్నవాడిని తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పాడు. ఆ వచ్చిన ఆయన ఏం చెప్పాడంటే, ఒక అడవిలో మాంత్రికుడు ఒకడు ఈ కుమారుణ్ణి కొడుతూ ఉండగా నేను చూశాను. కొట్టి తివాసి మీద నుంచి కిందకి తోసేశాడు, ఒక పిల్లాడిని కింద తోసేశాడు. మాంత్రికుడు తివాసి మీద వెళ్ళిపోయాడు. ఈ దెబ్బలు తగిలి పైనుంచి కింద పడిపోతున్న పిల్లవాడిని నేను పట్టుకుని నేను తీసుకొచ్చాను, ఇక్కడ వాడని చెప్పాడు. ఆయన ఎవరంటే మణిమేఖలకి పూర్వరాజైన ధరణిపాలుడు. ఎప్పుడైతే ధరణిపాలుడి పేరు వినంగానే ఈ మహిపాలు చెప్పాడు, ఆయన మా తాతగారండి అన్నాడు. ఆయన దయతలిచి ఎంతో దూరం ప్రయాణించి, ఎక్కడ మణిమేఖల ఎక్కడ కోసల, అదే కదా, కుమారుణ్ణి తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు. తివాసి మాయమైపోయింది, మాంత్రికుడు ఎవడో పట్టుకుపోయాడు. అయితే మా తాతగారికి చాలా దిగులుగా ఉండేది. ఒక ఋషి, ఒక సిద్ధుడు తన తప ఫలితానంతా ధారపోసి సంపాదించుకున్న తివాసిని అప్పచెప్తే దాన్ని కాపాడుకోలేకపోయానని దుఃఖపడేవారు. కానీ ఆయనకు ఒకనాటి రాత్రి కల్లో సిద్ధుడు కనపడి, నువ్వు భయపడద్దు నాయన, కాలాంతరంలో మీ వంశస్థుడికే ఇది దొరుకుతుందని చెప్పారు. మేము అప్పటి నుంచి మణిమేఖల రాజులకి మేము రుణపడి ఉన్నామన్న వార్త మాకు తర్వాత తరాల్లోకి ప్రచారంలో ఉంది. మీ రాజ్యానికి సంబంధించిన ఏ వార్త అయినా మాకు అపురూపమే. మీరే వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు, మీకు కావలసిన సహాయం చేస్తాం మేము. తప్పకుండా మీకు మీ మణిహారాన్ని రాజకుమారుడు తెస్తానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి కుమారుణ్ణి పంపిస్తాము అని చెప్పి ఈ రాజుగారు, కోసల దేశపు రాజుగారైన రాజ్యవర్ధనుడు మహిపాల మహారాజుకి మాటిచ్చాడు. అతన్ని పంపిద్దామనుకున్నారు, దేనికి, ఈ మణిహారాన్ని తేవడానికి. దానికోసం ఏం చేశారు రాజుగారు, వాళ్ళ నా తండ్రి కార్తాంతికుల్ని, చాలామందిని సిద్ధాంతుల్ని అందరినీ పిలిస్తే అందరూ బయలుదేరే సమయాన్ని నిర్ధారించారు. తర్వాత ఏమో వీళ్ళకి వాచస్పతి దేవులని గురువుగారు ఉన్నారు ఆస్థానంలో. ఆయన సమయం లెక్కగట్టి వెళ్ళిన పని అవుతుంది. దీనికి ఋష్యముఖ పర్వతంలో సిద్ధేంద్ర యోగని మా గురువుగారు ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆయన నిన్ను కరెక్ట్గా గైడ్ చేస్తారు అని చెప్పి ఋష్యముఖ పర్వతానికి బయలుదేరి తీశారు. ఈ అబ్బాయి తనకు కావాల్సిన ఆహారం కొంత కట్టుకుని పంచకళ్యాణి గుర్రం తీసుకుని, పంచకళ్యాణి పేరుతో మనం ఒక సీరియల్ చెప్పాను, గుర్తుందా? ఎంత బాగుంటుంది, అద్భుతం. ఎవరైనా చూడకపోతే పంచకళ్యాణి సీరియల్ కోసం వెతికి అవి చూడండి, భలే బాగుంటాయి కథలు. అయితే ఈ కళ్యాణి గుర్రంతో బయలుదేరి వెళ్ళాడు. ఏమిటో గుర్రాల్లో పంచకళ్యాణికి అంత స్పెషాలిటీ కదా రమ్మగారు? దానికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి జయ, చాలా బలమైనది. దానికి సుళ్ళు అవి ప్రత్యేకంగా ఉంటాయి. ఆ కళ్యాణి అంటే ఏమంటారు, 5 అద్భుతమైన గుణాలు కలిగి ఉండటం. అవేమిటో నాకు ఇప్పుడు గుర్తులేదు, ఎప్పుడో చదివే చాలా ఏళ్ల క్రితం. ఈసారి ఎప్పుడైనా చెప్దాం తప్పకుండా. దానికి మొహం మీద మచ్చలు, కాళ్ళ మీద మచ్చలు ఉండటము, తోక వేరే రంగులో ఉండటం, అలాంటి లెక్కలు ఏవో ఉంటాయి. బలశాలి, దాని పుటక, అవన్నీ ఉంటాయి, అంత స్పెషల్. అందుకని పంచకళ్యాణి అంటారు. ఈ పంచకళ్యాణి ఎక్కి బయలుదేరి వెళ్ళాడు.
బయలుదేరి వెళ్తే ఇది ఋష్యముఖ పర్వతం. ఎక్కడిది ఇది? రామాయణ కాలం నాటి ఋష్యముఖ పర్వతం. ఓహో. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని హంపి అంటారని కూడా రైటర్ రాశారు. ఇప్పుడు హంపిలో ఋష్యముఖ హంపి. పర్వతం భవిష్యత్తులో అంటారని రాశారు. ఇప్పటికి హంపి ప్రాంతంలో ఋషిముఖ పర్వతం ఉంది. ఇప్పుడు ఉంది. అక్కడ ఉండే సరస్సు పేరు పంప. అక్కడికి వెళ్ళాడు అనమాట. ఈ ఋషిముఖ పర్వతం రామాయణ కాలం నాటిదని చెప్పామా. అప్పట్లో మతంగ మహాముని శపించారు వాలిని, కొండ మీదకి రాలేడు, మతంగ మహాముని ఆశ్రమం దరిదాపుల్లోకి రాలేడు అని. ఇప్పుడు ఈ మన ఈ రాక్షసుడికి మాంత్రికుడు కూడా అలాంటిది ఏదో ఒక శాపం ఉంది. వాడి శాపం వేరు. సరే, ఆ ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏంటంటే మామూలు వాళ్ళని ఎవరిని ఆ కొండ ఎక్కనివ్వదట. కొండ చాలా పవర్ఫుల్ అని. గున్న ఏనుగులు తిరుగుతూ ఉంటాయట పర్వతం చుట్టూత, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాయి. గున్న ఏనుగుల దాడిలో చచ్చిపోతారు చాలామంది ఆ కొండ ఎక్కటానికి ప్రయత్నిస్తే, వెళ్ళనివ్వదు. అయితే ఇతను ఏం చేశాడు, పంపా సరస్సులో స్నానం చేసి, ఏనుగులు కూడా పంపలో స్నానం చేసి వెళ్తాయట కొండెక్కటానికి, ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. స్నానం చేసి ఏనుగులకి ఎదురుగుండానే వెళ్ళాడు. అయితే ఏనుగులు ఆగి నిదానించి ఇతన్ని ఆశీర్వదించి వెళ్ళినాయి. ఇతను కొండ ఎక్కటం మొదలుపెట్టాడు. మంచి పని మీద కదా వెళ్తున్నాడు. కొండ ఎక్కటం మొదలుపెడితే ఆ కొండ మీద 5 గుహలు ఉన్నాయి. ఏ గుహలో ఆయన ఉంటారో తెలియదు, కానీ ఆ గుహల్లో వచ్చే కళలు నిజమవుతాయని చెప్తారు. ఓకే. వీళ్ళకి వాచస్పతి దేవులు ఉన్నారు కదా, ఆయన చెప్పారు కొండలో ఎక్కడ ఏదైనా గుహలో నిద్రిస్తే గుహలో వచ్చిన కళ నిజమవుతుంది అని. సరే అబ్బాయి ఒక గుహలోకి వెళ్ళాడు. ఎంత వెళ్ళినా ఏం కనపడలా, ఎవ్వరు లేరు అక్కడ. సరే, అప్పటికే చీకటి పడిపోయింది. ఏదో తెచ్చుకున్న ఆహారం కొంచెం నోట్లో వేసుకుని పడుకుని నిద్రపోయాడు. నిద్రపోతే తెల్లవారుతూనే అతనికి ఒక కళ వచ్చింది. ఒక పరమ సౌందర్యవతి అయిన రాకుమారితో తన వివాహం జరగబోతున్నట్టు. ఎంత బాగుందో అమ్మాయి. అతని మనసు ఆ కళ్ళలోనే ఉండిపోయింది. లేచి చూసుకున్నాడు, ఈ గుహలో లేరు కదా. సరే, మర్నాడు లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఆ అమ్మాయినే తలుచుకుంటూ ఇక తర్వాత గుహల్లోకి వెళ్తే ఆ గుహలో అతనికి ఒక ఎవరో మనిషి ఉంటున్న పొలకుబ ఉంది. ఒక కృష్ణాజినం లాంటిది పరిచింది. కమండలం కనిపిస్తుంది, దండం కనబడుతుంది, అక్షమాల ఇట్లా గాల్లో తిరుగుతోంది. మనిషి లేరు. ఆ అక్షమాల తిరుగుతున్న దగ్గర ఒక కాంతి వలయం కనపడుతోంది. అక్కడ ఎవరో ఉన్నారు. ఆరా కనపడుతోంది, మాల తిరుగుతోంది, మనిషి కనపడలా. చాలా గంటల పాటు అతను అక్కడ వేచి ఉన్నాడు. అంటే ఆయన జపం అయిపోయాక ఆయన ప్రత్యక్షం అయ్యారు, ఆ సిద్ధేంద్ర యోగి. ఆయన చూసి, నాయన ఏమిటి నువ్వు ఈ పని మీద వచ్చావని మాట్లాడారు. ఇది వాచస్పతి దేవులు పంపించారు. ఈ వ్యవహారం అంతా చెప్పుకున్నాక ఈయన ఏమన్నారంటే, ఇంకొక 15 రోజులుంది. వీడు వివర్ణుడు అనే ఒక మాంత్రికుడు. ఈ వివర్ణుడే మీ తివాసి కూడా, ఈ తివాసి తీసుకెళ్ళిపోయిన సంగతి కూడా ఇతనికి మొదటే తెలుసు. ఆ తాతగారికి కల్లో కనపడినప్పుడు వివర్ణుడు అనే మాంత్రికుడు ఎత్తుపోయాడు, మీకు భవిష్యత్తు కాలంలో దొరుకుతుందని చెప్పాడు సిద్ధుడు. అవును. ఏ వివర్ణుడైతే మీ ఇంట్లో మీ నాన్నగారి దగ్గర, మీ ముత్తాత గారి దగ్గర తివాసి తీసుకున్నాడో వాడి దగ్గరే ఈ మణిమాల కూడా ఉంది. అతను 40 రోజుల ఖాళీ దీక్షలో ఉన్నాడు. దీక్ష మొదలై చాలా రోజులైంది. ఒక 15 రోజుల్లో నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేనే అతన్ని పట్టుకోగలుగుతావు. 15 రోజుల తర్వాత అతను మహాశక్తివంతుడు అవుతాడు, అతన్ని జయించలేము. ఇక్కడి నుంచి మణిద్వీపానికి వెళ్ళడం చాలా కష్టం. 15 రోజులు చిన్న సమయం, అది కుదరదు. రాకుమారుడు నమస్కారం చేశాడు. మీరు మీ దయ ఉంటే ఎంత పనైనా చేస్తా, ఎక్కడా క్షణం కాలు నిలవకుండా వెళ్తాను, మీరు ఆశీర్వదించి పంపించండి నన్ను అంటే ఆయన మెచ్చుకున్నాడు. అలాగే నా ఆశీర్వాదంతో భువనేశ్వరి దయతోటి, పరమేశ్వరి ఉంది ఆవిడ, మరి అమ్మవారి అనుగ్రహం వల్లే ఇది జరుగుతుంది. ఇది అలా అయ్యింది, దొంగతనం జరిగింది, దాన్ని సరిచేయడానికి వ్యక్తిని కూడా అమ్మే పంపిస్తున్నాడు మరి అని చెప్పి ఆయన ఏం చేశారంటే ఒక తెల్లటి మాల, ఒకటి అక్షమాల లాంటిది ఇతని మెడలో వేశారు. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇది నల్లబడుతుంది, చూసుకో, పరమేశ్వరిని ధ్యానిస్తూ ప్రయాణం చేయి అని చెప్పారు. సరే, అక్కడి నుంచి గుహలోంచి దిగాడు, కిందకు వచ్చేసాడు ఋషిముఖ పర్వతం నుంచి. అక్కడి నుంచి దక్షిణ దిశగా బయలుదేరాడు. ఆయన దక్షిణ దిశగా వెళ్ళమన్నారు. ఇక ప్రయాణం వెళ్ళగా వెళ్ళగా ఏమైందట, ఒక కుందేళ్ల గుంపు ఎదురొచ్చింది ఇతనికి. అది కష్టం మీద ఆగాడు, చాలా కష్టం మీద. ఒక కుందేలు పిల్ల దీని కింద పడబోయింది. ఇతను ఏం చేశాడంటే ఆపి దాన్ని రక్షించాడు. గుర్రం ఆపి దాన్ని రక్షించి దాన్ని బాగా దువ్వి దాన్ని బెదురు పోగొట్టి వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి ఇతను ముందుకు వెళ్ళేసరికి ఒక చోట విశ్రాంతి కోసం ఆగాడు. ఎంత బాగుందో వాతావరణం,
అంత పచ్చగా అసలు మా చెట్లు, పళ్ళు, కాయలు, తీగలు, చుట్టూతా పక్కపక్కలుగా పర్వతాలు, మహాద్భుతంగా ఉంది, రమణీయంగా ఉంది. ఇక్కడ పడుకుందామని అటు పడుకున్నాడు. పడుకుని తనకి మెలకు వచ్చింది, ఏదో శబ్దాలకి మెలకు వచ్చేసరికల్లా ఒక మహాసర్పం ఒకటి తన మొహం మీద ఉంది. దగ్గరకు వచ్చి కొంతసేపటి క్రితం తను రక్షించిన కుందేలు దాని మీద దూకుతూ కనపడింది అతనికి. ఆ సర్పం మీదకి ఆ సర్పం కాస్త కుందేలుని కాటేసింది. ఇతను హడిలిపోయాడు, కానీ అతనికి అర్థమైంది ఏం జరిగింది. ఆ సర్పం తన మీద దాడి చేయబోయింది. ఆ పక్కన బొరియల్లో ఉన్న ఆ కుందేలు పిల్ల, ఇంతకుముందు తను రక్షించిన పిల్ల, తనని రక్షించడానికి పాము మీదకి దూకింది. ఈ తెల్లగా బొమ్మల ఎలా ఉంటుంది, ఊలుబంతల్లే కుందేలు క్షణాల్లో బుర్ర వెళ్లాడేసేసింది. అది నీలంగా మారిపోవటం కనపడింది. ఈ కాటు అందుకున్న పాము సర్రుమని వెనక్కి తిరిగేసరికల్లా ఇతను ఒక్కొదుటను లేచి కూర్చున్నాడు. పట్టేసాడు పాముని వెనక నుంచి. పట్టేసుకుని గట్టి గట్టిగా కేకలేసాడు దాన్ని. సర్పరాజా, నా కుందేల్ని బతికించు, నువ్వు నేను బతికించాక అప్పుడు నీ దారి నువ్వు పో, లేదా నిన్ను 2 తుండాలుగా నరికేస్తాను నేను అనేసరికల్లా సర్పం ఏం చేసింది, ఆ కుందేలు మీద ఎక్కడైతే కాటు అందుకుందో అక్కడ మళ్ళీ తన కూరల్ని పెట్టి విషం లాగేసుకుంది వెనక్కి. లాగేసుకునేసరికల్లా కుందేలు కాస్త లేచి కూర్చుంది. బ్లూ కలర్ అంతా పోయింది. తన కుందేలు ఇట్లా దగ్గరికి తీసుకుని సర్పాన్ని వదిలిపెడితే సర్పం ఒక అద్భుతమైన దైవాకారంలోకి మారిపోయింది, ఒక నాగదేవత. అతను చెప్పాడు, పూర్వం నేను ఒక గంధర్వుడిని, ఒక నాగదేవత అనకూడదు, గంధర్వుడు అనాలి. ఓ గంధర్వుడిని ఒక తపస్సు చేసుకుంటున్న మహాముని మీద ఒక పాముని పడేశాను, చచ్చిన పాముని. దాంతో ఆయన కోపించి సర్పంగా మారిపోమన్నాడు. నేను అలాగే సర్పంగా ఉండిపోయిన శాప విమోచనం చూపించమని అడిగితే, ఎవడైనా మానవుడు కేవలం మానవత్వంతో తన ప్రాణాన్ని లెక్క చేయని వాడు ఎదురైనప్పుడు నువ్వు మామూలు వాడివి అవుతావని చెప్పాడు. నువ్వు కుందేలు కోసం ఒక పెద్ద సర్పాన్ని పట్టుకున్నావు, చంపడానికి సిద్ధమయ్యావు. నీ దర్శనం వల్ల నేను మామూలు వాడిని అయ్యాను అని చెప్పి ఎంతో సంతోషించాడు. సంతోషించి తనకి ఏమన్నాడంటే, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి వివరాలన్నీ కనుక్కున్నాడు. నువ్వు మణిద్వీపం వెళ్ళబోతున్నావు కదా, 2వ జాము దాకా ఇక్కడే ఉండు, నీకు ఆకలి దప్పులు లేకుండా చేస్తాను నేను అని చెప్పాడు. 2వ జాము దాకా ఉండాలి, రాత్రి దాకా. సరే, ఈ లోపల ఏమైంది, కుందేలు ఇతను వదిలిపెట్టలే, ఇతని దగ్గరే ఉంది. అయ్యో ఒక 2-3 దుంపలు అక్కడ ఇక్కడ ఏవో దుంపలు కనపడితే దుంపలు తీసి కుందేలుకు పెట్టాడు. కుందేలు, యువరాజా మీరు కూడా పళ్ళు తినండి అన్నట్టుగా ఏదో మాట్లాడుతోంది. పరిగెత్తుకుంటే ఎక్కడికో వెళ్ళింది. వెళ్ళి 2 పళ్ళు పట్టుకొచ్చి ఇచ్చింది కుందేలు. ఆ 2 పళ్ళు తిన్నాడు. తిన్నాక ఆ కుందేలు ఏం మాట్లాడినా ఇతనికి అర్థం అవటం మొదలుపెట్టింది. అదేదో మాట్లాడుతున్న మాటలు ఇతనికి అర్థమవుతుంది. అర్థం కాలే ఏం జరుగుతోందో. సరే, గడిచింది. ఆ 2 ఫలాలు తిని ఉన్నాడు. టైం గడుస్తోంది. ఈ కుందేలు ఆ కళ్యాణితో స్నేహం కట్టేసింది. దానికి పేరు కూడా పెట్టుకున్నాడు, శశివదన అని. కుందేలుకి శశి అంటే కుందేలు, చంద్రుడితో పాటు కుందేలు కూడా వస్తుంది. శశిముఖి అవి అంటే చంద్రుడి లాంటి ముఖం కలిగింది. కుందేలు కూడా శశి అంటారు, శశకము అంటారు సంస్కృతంలో. శశి ఆ కళ్యాణితో స్నేహం కట్టి దాని మీద ఎక్కి కూర్చుంది, ఆ గుర్రం మీద. సరే, 2వ జాము అయ్యేసరికల్లా ఇతనికి నిద్ర పడుతూ ఉండగా అది గంధర్వుడు మళ్ళీ వచ్చాడు. నాతో రండి యువరాజా అని చెప్పి ఈ కుందేలు గుర్రము నిద్రపోతుండగా ఇతను అతనితో కలిసి నడిచి వెళ్ళాడు. ఇక్కడ వాళ్ళు ఉన్నదానికి కొంచెం దూరంగా తీసుకెళ్తే అక్కడికి ఎట్లా ఉందంటే, 2వ జాము అయ్యేసరికల్లా పెద్ద వనం, నక్షత్రాలు కాస్తున్నాయి అక్కడ చెట్లకి. పెద్ద వెన్నెల రేఖలు లాంటి చెట్లు, వాటి నిండా గుత్తులుగా నక్షత్రాలు వేళ్లాడుతూ కనపడ్డాయి అతనికి. ఈ గంధర్వుడు లోపలికి తీసుకెళ్ళి ఆ బాగా లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని నక్షత్రాలే, అన్ని పళ్ళు, పువ్వులు, కాయలు అన్ని నక్షత్రాలే. లోపలికి వెళ్ళి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి యువరాజుకి ఏదైనా తినడానికి ఇవ్వమని అభ్యర్థిస్తే ఆ చెట్టు తనే కొమ్మలు ఇలా వంచింది వెళ్ళి చేయి దాకా. ఓ పండు ఒక నక్షత్రాన్ని కోసుకున్నాడు. పండే నక్షత్రం షేప్లో ఉంది, ఇది ఆరగించండి అని చెప్పాడు. ఆ పండు తినేసరికి నీరసం లేదు, బద్ధకం లేదు, ప్రయాణపు అలసట లేదు, ఆకలి దాహం అసలు లేవు. అప్పుడు ఈ గంధర్వుడు చెప్పాడు ఏంటంటే, ఇది నక్షత్రవనం, కేవలము గంధర్వులకి, కిన్నర్లు, కింపురుషులకి మాత్రమే కనపడుతుంది. ఇది రాత్రి 2వ జామునే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడేమన్నా ఎవరికి కనపడదు, ఎవరికి అడ్డం రాదు. నువ్వు కారణ జన్ముడివి కాబట్టి
నీ వల్ల ఒక గంధర్వుడికి శాప విమోచనం అయింది, అందువల్లే నీకు కనపడింది. దీనివల్ల మీ ప్రయాణం అంతా మీకు ఆకలేదు, ప్రయాణం అయిపోయాక మామూలు అయిపోతుంది అని చెప్పాడు. గంధర్వుడికి నమస్కారం చేసుకుని ఇతను బయలుదేరి వెళ్ళిపోయాడు. సరే, అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాడు. గంధర్వుడు వెళ్ళిపోయాడు. చూస్తే ఆ శశి ఇంకా గుర్రం మీదే ఉంది. శశివదన హాయిగా పెద్ద నిద్రపోతాను. ఇతను కూడా ఓ పక్కన నడుము వాల్చి పడుకున్నాడు. తెల్లవారాక దానికి గుర్రానికి కాస్త తిరగడానికి అటు ఇటు తిప్పాడు, మంచినీళ్ళు తగ్గించాడు. శశికి ఏవో 2 దుంపలు చూసి పెట్టాడు. అది కూడా దుంపలు అదే పీకుని తినేస్తుంది, లేదా వీళ్ళు పీకి ఇచ్చినా కూర్చుని తింటుంది. బయలుదేరి వెళ్తుంటే వీళ్ళకి పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయి. ఒక అమ్మాయి ఎవరో కేకలు పెడుతుంది, రక్షించండి రక్షించండి, నన్ను వదలండి అంటోంది. ఏమిటా అని గుర్రా అన్నట్టు పరిగెత్తిచ్చాడు. ఆ శశి ఇతను వదిలిపెట్టలే, ఇతనితో పాటే ఉంది ఆ కుందేలు. పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికల్లా ఏమైంది, ఒక అమ్మాయి మునికన్యలాగా ఉంది. ఎవరో 2-3 ఈ అడవుల్లో తిరిగే దుండగప్పు వాళ్ళు ఎవరో ఆ పిల్ల వెంట పడ్డారు. ఇతను ఏం చేశాడు, వాళ్ళని చితకొట్టేశాడు. పారిపోయారు వాళ్ళు. పారిపోతే ఇతను అడిగాడనమాట, అమ్మాయి ఎవరు సోదరి, నువ్వు మునికన్యలాగా ఉన్నావు, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు, ఇట్లా దుండగులు తిరిగే ప్రాంతానికంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇక్కడి నుంచి దగ్గరే కుశాలపురం అని మా ఊరు, అక్కడికి తూర్పు దిక్కున, ఆ కుశాలపురంలో తూర్పు దిక్కున మా తండ్రి గారికి ఒక ఆశ్రమం ఉంది, ఒక పర్ణశాల కట్టుకుని. మా తండ్రి పేరు ఉపమహర్షి, ఆయన వేదాధ్యయనం చేయిస్తారు, వేద పాఠశాల ఉంది. పువ్వులు కోయటం కోసం నేను ఇటువైపుకి వచ్చాను, మా వైపు పువ్వులు తక్కువగా ఉన్నాయని వీళ్ళెవరో నా వెంట పడ్డారు, తమరెవరు రాకుమారా అని అడిగింది. అప్పుడు ఈ అబ్బాయి ఇతని విషయం అంతా చెప్పి మణిద్వీపం వెళ్తున్నాను అన్నాడు. అనగానే అమ్మాయి ఏం చెప్పిందంటే, మణిద్వీపం సంగతులు మా నాన్నగారికి ఎంతో బాగా తెలుసు, మీరు తొందరగా వెళ్ళిపోయే దారి ఆయన చెప్తారు, మీరు నాతో రండని ఆ అమ్మాయిని కుందేలు పిల్లని ఎత్తుకుని, కుందేలు పిల్లతో కబులు చెప్పింది. దాన్ని ఎత్తుకుని అతను గుర్రం మీద తనను అనుసరిస్తుండగా ఆ ఉపమహర్షి ఆశ్రమానికి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళాక ఆయన చక్కగా కుశల ప్రశ్నలన్నీ కనుక్కొని, నాయన ఇది మణిద్వీపం చాలా దూరం, దీనికి 2 దారులు ఉన్నాయి, సులువు చాలా ప్రయాణము అయినదేమో ఒక పెద్ద దారి, ఈజీగా నిలబడుతుంది. కష్టము దగ్గర దారి ఇంకొకటి ఉంది, ఏది కావాలి? 2 దారులు చెప్తా నీకు. ఆ దారిలో మామూలుగా రోడ్డు పట్టుకుంటే ఆ పోతూ ఉంటుంది, ఓఆర్ఆర్ వెళ్తుంది, వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పట్లో చేరవు, కానీ నీకు సమయం తక్కువ ఉంది. 15 రోజులే చెప్పారు కదా, అప్పటికి 3 రోజులు 4 రోజులు గడిచిపోయినాయి, ఇంకా 12 రోజులు ఈ ప్రయాణం అంతా చేయాలి. ఇది కూడా నీకు ప్రయాణం పడుతుంది, కానీ ఆ లోపల నువ్వు చేరిపోతావు అని చెప్పి ఆయన ఏం చెప్పాడు, ఇక్కడికి ఏ దిక్కున ఒకవైపు పగడపు కొండలు ఉన్నాయి, నున్నగా చేయేస్తే జారిపోతాయి. ఆ పగడపు కొండలు ఎక్కడం కష్టం. కొండలు దాటాక ఒక రాక్షస కోట వస్తుంది, అది దాటాక మణిద్వీపం వస్తుంది. ఓహో, అంటే నేను కొండలు ఎలాగోలా ఎక్కుతానండి, మరి మా గుర్రాన్ని శశిముఖిని ఏం చేయను నేను అంటే, ఈయన ఏమన్నాడు, గుర్రం గురించి బాధపడద్దు, శశివదన గురించి నువ్వు బాధపడద్దు, వాళ్ళిద్దరిని ఇక్కడ ఉంచు ఆశ్రమంలో. ఓకే, గుర్రం గడ్డి మేస్తూ తిరుగుతుంది, శశి ఏదో పిల్లలతో పాటు ఆడుకుంటూ ఇక్కడే తిరుగుతుంది, ఆహారం మేము చూస్తాం, నువ్వు వెళ్ళిరా, వెళ్ళి వచ్చాక వీళ్ళని తీసుకెళ్దువు కానీ అని చెప్పేసరికి వాళ్ళు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఆయన చెప్పిన దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టాడు. ఒక సొరంగం ఉంటుంది, రాజకోట ఉంటుంది, రాక్షస కోట ఉంది, ఇవన్నీ దాటాలి. సరే, అక్కడి నుంచి నైరుతి దిగ్భాగం వైపుకి నడుచుకుంటూ వెళ్ళాడు ఇతను. గుర్రం లేదు, గుర్రాన్ని ఇక్కడ వదిలిపెట్టేశాడుగా, ఇక నడకే వెళ్తే పెద్ద పెద్ద కొండలు. అయితే ఏమైంది, ఇతను చూసుకున్నాడు, తన మెడలో ఉన్న తెల్లటి గొలుసు ఇచ్చారు కదా ఋషి సిద్ధేంద్ర, ఆయన యోగి, అది నల్లబడ్డ మొదలుపెట్టింది. ఏదో ప్రమాదం వస్తుంది అనుకున్నాడు. ఆ ప్రాంతంలో గండభేరుండాలు తిరుగుతాయి, ఈ వీడి వివర్ణుడు తాలూకు గండభేరుండం, అది మానవ మాత్రలు కనపడితే కొట్టేస్తుంది, అది ఎడాపెడా. సొమ్మసిల్లిపోయాడు, దెబ్బలకి పడిపోయాడు, కొట్టేసింది అది, పడిపోయాడు. పడిపోయి ఎప్పటికో స్పృహ వచ్చింది, మెల్లిగా లేచి చూసుకున్నాడు, పైన చూస్తే ఏం లేదు, కొట్టెళ్ళిపోయింది, దాని పని అయిపోయింది. ఇప్పుడు ఇతను వెతకటం మొదలుపెట్టాడు. ఈ కొండ ఎక్కాలంటే ఎక్కడ నున్నగా ఉన్నాయి, జారిపోయి కొండలు. వెతికి వెతికి ఒక తాడు సాధించాడు, తాడు ఒకటి దొరికింది. తర్వాత ఇంకా వెతగ్గా అతనికి ఒక దీంట్లోంచి పొదలోంచి బయటకు వచ్చిన ఉడుము కనపడింది. తొండలు ఉన్నాయి, ఆ తొండలు తినటానికి వచ్చింది ఉడుము. ఇతను ఆ ఉడుమును పట్టేసుకున్నాడు.
ఇతనికి జంతువుల భాష అర్థమయ్యే స్థితి వచ్చింది. శశి ఏం చేసింది, ఇతనికి 2 పళ్ళు తెచ్చి ఇచ్చింది కదా, ఆ 2 పళ్ళు తేవటంతో ఇతను ఏ జంతువు మాట్లాడినా అతనికి వినపడుతుంది, దాందే అర్థమవుతుంది. కాదు అన్ని జంతువులు. అన్ని జంతువులది. బాగుంది. అప్పుడు ఈ ఉడుముకి చెప్పాడు, ఓ ఉడుము, నేను ఇది కొండ ఎక్కి దిగి వెళ్ళాలి, ఒక మహత్కార్యం సాధించడానికి వెళ్తున్నాను అని చెప్పి కథ చెప్పాడు. చెప్పేసరికి అలా ఉడుము ఒప్పుకుంది. అమ్మవారి అనుగ్రహంతో వెళ్తావు, ఒక మాంత్రికుడిని చంపడానికి వెళ్తున్నావు కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను, చెప్పు నువ్వేం చెప్తావు అని. ఈ తాడుని ఉడుముకేసి కట్టేసి ఆ ఉడుముని పగడపోతూ కొండ మీదకి వదిలిపెట్టాడు. మనం చేతులు పెడితే జారిపోతాం, ఉడుము కాళ్ళు అలాంటివి కాదు, పట్టు కదా. ఉడుము పట్టు అంటారు కదా, అది అలాగా కొండ ఎక్కేసింది. దాన్ని పట్టుకుని వేళ్లాడుతూ ఈ అబ్బాయి కూడా, ఈ విజయవర్ధనుడు కూడా కొండ ఎక్కేసాడు. కొండ ఎక్కి దిగాడు. దిగితే అంతా వెతుకుతున్నాడు, ఏమీ సొరంగము మార్గము ఏమీ కనిపించట్లే. అమ్మవారిని ధ్యానిస్తూ వెతుకుతున్నాడు, ఎక్కడైనా సొరంగం దొరుకుతుందని. అయితే ఇదంతా అడవిగా ఉంది, మధ్యలో ఒక రాతి తిన్నె కనపడింది. ఆ తిన్నె మీద పెద్ద శివలింగం ఉంది, చుట్టూతా పువ్వులు ఎవరో పూజిస్తున్నట్టు. ఇతను చూస్తుండగానే ఒక సర్పం జర జర పాకుతూ వచ్చింది, వచ్చి పువ్వులు పట్టుకొచ్చి పెడుతోంది. తను ఆశ్చర్యపోయాడు, వెళ్ళి సర్పరాజుకు నమస్కారం చేశాడు. దండం పెట్టేసరికి ఆ సర్పం ఎవరు ఏమిటి అని అడిగింది, దివ్య సర్పం ఏదో. అప్పుడు ఇతను చెప్పాడు, నేను ఈ మణిద్వీపం వెళ్ళాలనుకున్నాను, వివర్ణుడు అనే మాంత్రికుడిని చూడడానికి వెళ్తున్నాను, అతను మా వీటిలో పట్టుకొచ్చేసాడని చెప్పేసరికల్లా వివర్ణుడు కడు దుర్మార్గుడు, నన్ను కూడా పట్టి బంధించడానికి చాలా ప్రయత్నం చేశాడు. నేను అతన్ని తప్పించుకుని ఇటు వచ్చేసాను, నేను రోజు శివ పూజ చేసుకుంటానని తన శిరస్సు మీద ఉన్న మణి అతని చేతిలో పెట్టింది. సొరంగ మార్గం నేను చూపిస్తాను, దారిలో రాక్షస కోట వస్తుంది, జాగ్రత్తగా దాటాలి, మొత్తం మణిద్వీపం అంతా భూతాలమయం, అంతా మంత్రకట్టులోనే ఉంటుంది, జాగ్రత్తగా ఉండు. ఈ మణి వల్ల నీకు సర్పాలు అవి నిన్నేమీ చేయలేవు, ఏ క్రిమికీటకాలు విషకీటకాలు ఏవి నిన్నేమీ చేయలేవు. ఈ మణిని తీసుకో, వివర్ణుడి మరణమే కావాలి నాకు కూడా, వివర్ణుడి వల్ల నేను మణిద్వీపంలోకి వెళ్ళలేక ఇక్కడ ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఆశీర్వదించి ఆ మణి చేతిలో పెట్టింది. అక్కడి నుంచి పాక్కుంటూ వెళ్ళి ఆ చెట్ల మధ్యలో నుంచి ఒక బిల మార్గాన్ని చూపించింది, ఒక రాయి అడ్డం పెట్టింది దానికి. ఇతను రాయిని పక్కకు తొలగించి ఆ సర్పానికి నమస్కారం చేసి అందులోకి వెళ్ళాడు. దాని నిండా పాములు, తేళ్లు, గండ్రగబ్బలు మూసేసున్న వాటిల్లోకి బాగా చేరతాయి. ఎప్పుడైతే లోపలికి చీకటి లోపల ఇతను ఈ మణిని ఇట్లా గుప్పెడ విప్పేసరికి మణిలోంచి ఎంత కాంతి వచ్చిందో, చీకటిలో కాంతిగా కనపడుతుంది అది. కీటకాలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి దాన్ని చూసి. అతను అది దాటుకుంటూ వెళ్ళాడు. ఈ సొరంగంలో నుంచి ముందుకెళ్తే రాక్షసుడి కోట వస్తుంది, వాడు ఒక ఒంటి కొమ్ము రాక్షసుడు. రాక్షసుడితో జాగ్రత్తగా ఉండాలి. సొరంగంలో నుంచి బయటకు వచ్చేసాడు, వెలుగు కనపడుతుంది, పెద్ద కోట. గోడ ఎంత నడిచినా ఆ గోడకు అంతం కనపడాల, అంత పెద్ద కోట. సరే బురుజులు అవి ఉన్నాయి, ఈ అబ్బాయి కాస్త ఆనుపాను చూసుకుని కోట గోడ ఎక్కాడు. మరి అంతం కనిపించట్లేదు, దాని తలుపు ఎక్కడుందో. అవును, టైం వేస్ట్ కదా, 3 రోజులు పూర్తిగా లేవు, ఇంకా ఆల్రెడీ ఓ రోజు గడిచిపోయింది అడవిలో. అది ఎక్కి దిగాడు. దిగేసరికి లోపల పెద్ద కోట, నిర్మానుష్యంగా ఉంది, ఎవ్వరూ లేరు అందులో. ఓ పక్క నుంచి చూస్తే వెనకాల ఏదో కిచకిచలు వినపడుతుంది, ఏమిటో చూద్దాం అని వెళ్తే ఎన్ని పక్షుల పంజరాలు ఉన్నాయో దాంట్లో, ఎన్నో రకాల పక్షులు. ఇతను మనిషిని చూసేసరికి అన్ని కిచుకో కిచుకో కిచుకుని అరుపులు, భయం వేస్తుంది పక్షులకి. అప్పుడు ఇతను మామూలుగానే, మీరు భయపడకండి, నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చానని చెప్పేసరికి నిశ్శబ్దంగా అయిపోయింది. వినపడుతోంది, వాడి మాట అర్థమవుతోంది. అప్పుడు ఒక పెట్టొచ్చి చెప్పింది, అంత సులువు కాదు, రాక్షసుడు ఇక్కడ కాపల, వాడు నరమాంస భక్షకుడు, అతని నుంచి ఓడించడం సులువు కాదు, అతన్ని ఓడించడం సులువు కాదు, మమ్మల్ని రక్షించడము సులువు కాదు. ఇక్కడ ఉండగా ఒంటికొమ్ము రాక్షసుడు విపరీతంగా పక్షుల్ని తినేవాడు, అమితంగా వేటాడితే మేమందరం అతన్ని బతిమలాడాం, మమ్మల్ని అలా మొత్తం జాతంతటిని నాశనం చేయొద్దంటే మమ్మల్ని పెట్టెల్లో బంధించి ఎప్పుడైనా వాడికి ఆహారం తిరగకపోతే మమ్మల్ని తింటాడు. దొరకని రోజున వాడు వేటకే వెళ్తాడు, దొరుకుతుంది ఆహారం, ఏ రోజు దొరకదో ఆ రోజు మాకు మూడినట్టు. ఇటీవల కాలంలో వాడికి ఆహారం దొరుకుతూనే ఉంది అనేసరికి కుర్రాడు అన్నాడు, రాజకుమారుడు ఒక మంచి ఆలోచన చేస్తా అని మొత్తం పంజరాలన్నీ ఓపెన్ చేసేసాడు. రెడీగా ఉండండి, నేను చెప్పినప్పుడు రండి అని చెప్పాడు. అని చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే చాలా పెద్ద ప్రాంగణం, లోపల ఎన్నో గదులు, అన్నిటికీ తాళాలు వేస్తున్నాయి.
లోపలికి వెళ్ళి అంతా చూస్తున్నాడు, మొత్తం ప్రాంగణం లోపలంతా ఇల్లు వాకిలి అన్ని చూస్తున్నాడు, బిల్డింగ్ అంతా చూస్తుంటే ఇంతలో ధన 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 అని శబ్దం చేస్తూ నేల అదిరిపోతుండగా ఆ ఒంటి కొమ్ము రాక్షసుడు లోపలికి వచ్చాడు. నరవాసన నరవాసన ఆకలిస్తోంది, నరవాసన రాగానే అని మీదకి వచ్చేసాడు. ఆ అబ్బాయి ఈ కుర్రాడి దగ్గర కత్తి ఉంది కదా, కత్తితో యుద్ధం మొదలుపెట్టాడు. ఇంతలో ఎప్పుడైతే ఇతను కేక పెట్టాడో వెంటనే పక్షులన్నీ వచ్చి పడిపోయినాయి. రావటం ఏం చేసినాయి, మొత్తం పక్షులన్నీ ఈ ఒంటికన్ను రాక్షసుడి మొహం మీద దాడి చేసినాయి. ఓ పిట్ట గుచ్చుకుంటే ఏమవదు, వందలాది పిట్టల మొహం మీద పడితే ఏమవుతుంది, ఇంత పెద్ద తాటికాయలాగా ఉన్న పెద్ద పెద్ద కళ్ళు, ఇంత చాట్లాంటి మొహం పడిది. అన్ని కళ్ళ మీద దాడి చేసి కళ్ళు పీకేసినాయి. అసలే ఒంటికన్నా? ఒంటికన్ను కాదు, ఒంటి కొమ్ము. కళ్ళు 2 ఉన్నాయి, కానీ వాడి కన్ను ఇంతది కాదు, ఇంత కన్ను, తాటికాయలు అంత కళ్ళు ఆ కళ్ళ మీద పడ్డాయి. మొత్తం కళ్ళు పీకేసరికల్ వాడు కెవ్వు పెద్ద పెద్ద కేకలు పెడుతూ కెవ్వు కెవ్వు కెవ్వుమంటూ 2 చేతులతోటి పక్షుల్ని విసరటానికి ప్రయత్నం చేస్తూ కూలబడిపోయాడు. ఓహో, కంటి చూపుకి చాలా ఇబ్బంది, కళ్ళు లేకపోతే ఎవడూ చూడలేడు కదా. ఎప్పుడైతే ఇట్లా అయ్యిందో కింద కూలబడిపోగానే వాడి మళ్ళీ ఇక్కడ నడి దగ్గర దోపుకున్నట్ట తాళాల గుర్తు కింద పడిపోయింది. ఆ పక్షుల్లో ఒక పక్షి ఏం చేసింది, ఆ గుత్తి నోట కరుచుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈ రాజకుమారుడికి అప్పచెప్పింది. ఇతను వాడి లోపల కళ్ళు నలుగుకుంటూ అరుపులు కేకలు పెట్టుకుంటూ నేల మీద పడున్నాడు, బాధతో దొర్లుతూ ఒంటికన్ను రాక్షసుడు. మన రాజకుమారుడు ఏం చేశాడు, విజయవర్ధనుడు ఒక్కొక్క గది తాళాలు తీస్తే అసలు మణులు మాణిక్యాలు నిధి నిక్షేపాలు మామూలుగా లేవు. కత్తులు కటార్లు డాళ్ళు వెండివి బంగారంవి ఎన్ని సామాన్లు అక్కడ. వాటిలలో నుంచి ఏం చేశాడు, ఒక బంగారు తీగలతోటి అల్లిన కవచం ఒకటి తీసుకున్నాడు. రాక్షసుడు కొట్టినా తెగదది, అంత గట్టిగా ఉంది. ఒక పచ్చల పిడిబాకు, అవి 2 తీసుకుని మళ్ళీ గదులన్నీ తాళాలు వేసేసి ఈ రాక్షసుడి పక్కన తాళాలు పారేసి వాడు బాధతో పొర్లిగింతలు పెడుతున్నాడు. ఈ దారిని వీడు బయటికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. కోట దాటితే మణిద్వీపమే ఎండిపోయి అంతా ఎంత రకరకాలుగా ఉందో, ఎన్ని రకాల జీవాలు అన్నీ కూడా మంత్రకట్టుతో ఉన్నవే. అయితే ఏమైంది, ఇతని దగ్గర నాగమణి ఉంది, అందుకని మామూలు విష జీవాలు ఏవి ఇతను ఏం చెయ్యవు, ఏమి చేయటల్లా. కానీ ఒక నల్లటి పాము ఒకటి కాలనాగు ఎదురొచ్చింది. వచ్చి, ఓ రాకుమారా, నువ్వు వివరణను చంపడానికి వెళ్తున్నావు కదా అని అడిగితే అవునన్నాడు. మేమందరం నిన్ను ఎందుకు ఏమీ చేయలేకపోతున్నామో అర్థం కావట్లేదు, నిన్ను కాటేయటానికే వచ్చాను నేను, కానీ నీ దగ్గరకు వచ్చేసరికి నాకు అలా చేయాలనిపించట్లేదు, నీకు రహస్యం చెప్పాలనిపిస్తుందంటే ఇతను లోపల నుంచి దట్టిలో పెట్టుకున్న నాగమణి తీసి చూపించాడు. ఆ మణిని చూడగానే ఆ పాము సాష్టాంగం పడిపోయి మరి నేను నీకు వాడి ప్రాణ రహస్యం చెప్తాను వివర్ణుడి, అతన్ని సంహరించాక మళ్ళీ నాకు ఒకసారి కనపడాలి నువ్వు, నేను మళ్ళీ కలుసుకుంటానని అతని ప్రాణ రహస్యం చెప్పింది. ఇతని సర్పాన్ని చూడడానికి ముందే ఒక ఊడల మర్రి, అక్కడ చెట్లు కూడా మాంత్రిక శక్తులే కలిగి ఉంటాయి. మా మర్రిలో చెట్లో నుంచి ఒక ఊడలు వచ్చి ఇతని పట్టి లాగేస్తున్నాయి, నెత్తురు పీల్చేస్తాయన్నమాట. ఇతను ఒక్క ఊడని నరికినా ఇంకా 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 కొత్త ఊడలు పుడుతూనే ఉన్నాయి. అవి ఏమిటి, ఆ చెట్టు తాలూకు ఒక కొమ్మల నుంచి వస్తున్నాయి. ఇతను ఒక్కోసారి ఒక్క ఎగిరెగిరి ఆ కొమ్మని కట్ చేసేసాడు. ఎప్పుడైతే కొమ్మ తెగిందో ఇంకా చెట్టుకి ఇంకా శక్తి లేకుండా పోయిందనమాట. అట్లా చెట్లని కూడా వాడి వశంలోనే ఉంచుకున్నాడు. ఎవరైనా శత్రువులు వస్తే చంపేస్తాయన్నమాట చెట్లు కూడా. ఈ నాగు ఇతనికి ఏం చెప్పిందంటే, ఇతను మహాకాళి దీక్షలో ఉన్నాడు, 40 రోజుల నుంచి కూర్చున్నాడు, ఇంకొక్క రోజు సమయం ఉంది, ఈ ఒక్క రోజులో నువ్వు చేయొచ్చు. ఈ మాంత్రికుడి గుహ ఉంది కదా, ఇదంతా ముందుకెళ్తే ఈ మణిద్వీపం తాలూకు రహస్యమైన గుహ ఒకటి ఉంది. ఆ గుహ దగ్గర నుంచి నైరుతి దిగ్భాగంలో ఒక పెద్ద చెరువు కనపడుతుంది, మహాకొలను దాని పేరు. ఆ మహాకొలంలో నీలంగా ఉంటాయి నీళ్ళు, మధ్యలో ఒక ఎర్రటి ప్రాంతం ఉంటుంది, అర్ధచంద్రాకారంలో ఉంటుంది, ఎరుపు. ఎక్కడైతే ఆ ఎరుపు ఉందో అక్కడ లోపలికి మునగాలి. ఆ మునిగితే లోపల ఒక పెద్ద ముత్యపు చిప్ప ఉంటుంది. ఆ ముత్యపు చిప్పలో పెద్ద చేప ఉంది, చేప కడుపులో ఒక ముత్యం ఉంది. నువ్వు అందులోకి దిగాలి. ఆ చేప కడుపులో ఉన్న ముత్యాన్ని 4 ముక్కలు చేసి 4 పక్కలకి విసిరేస్తే వీడి మాంత్రిక శక్తులు పోతాయి. ఇప్పుడు ఈ ఒకరోజు పూర్తయిందంటే వీడు చండప్రచండు, అమరత్వం వచ్చేస్తుంది, వాడిని మనం ఏం చేయలేం, ఎవరు ఏం చేయలేరు, దేవతల వల్ల కూడా కాదు. కానీ మాంత్రిక శక్తులు ఉన్నంతసేపు నీకు ప్రమాదమే. వాడి మాంత్రిక శక్తి పోగొట్టాలంటే ఆ ముత్యం. తర్వాత అతను సామాన్య మానవుడు, నువ్వు యుద్ధం చేసి చంపేసేయచ్చు. నువ్వు జాగ్రత్తగా ఎక్కడ ఉండాలంటే భూతాలు కాపలా కాస్తూ ఉంటాయి. నీ నిండా భూతాలే ఉంటాయి ఆ చెరువు చుట్టూతా. బెదిరేవా అవి పట్టేస్తాయి, నేను జాగ్రత్తగా వెళ్ళమంటూ.
సరే చూస్తాడు, లోపలికి తీసుకుపోతుంది. అక్కడ ఉన్న గుహ చూపిస్తుంది. అసలు అది ఎవరికీ కనపడదు, కనపడకుండా ఉంది గుహ. దానికి నైరుతి దిగ్భాగంలో లోపలికి అవతలకి అలా వెళ్తే ఒక కొలను కనపడింది. ఇతను కొలం దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని భూతాలు వచ్చినాయో మీదకి. బెదిరితే దొరికిపోతారు ఎవరైనా. కత్తుతోటి ఆ భూతాలన్నిటిని చెదరగొట్టేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పెద్ద కొలనది. ఆ కొలనులో ఒక పక్కగా నీలంగా ఉన్నాయి నీళ్ళని, ఓ పక్కనే అర్ధచంద్రాకారంలో రెడ్ కలర్ కనపడుతోంది, ఎరుపు. ఇతను ఏం చేశాడు, ఆ భూతాలని కత్తితో ఎదుర్కొంటూనే పరిగెట్టుకుంటూ ఆ మూలకి వెళ్ళి ఆ మూల నీటిలో దూకేశాడు. దూకేస్తే పెద్ద ముత్యపు చిప్ప తన దగ్గర అది ఉంది కదా, ఏమంటారు దాన్ని, మన పచ్చాల పిడిబాకు. ఆ బాకుతోటి ఆ ముత్యపు చిప్పకి హోల్ కొట్టాడు. అందులోకి దిగాడు. లోపల దిగితే పెద్ద చేప. ఆ చేపని తన కత్తితో ఖండించి ఆ లోపల ఉన్న ముత్యాన్ని బయటికి లాగాడు. ఇంత పెద్ద ముత్యం అది. ఆ ముత్యాన్ని ఏం చేశాడు, బయటకు వచ్చి దాన్ని 4 ముక్కలు చేసి విసిరేశాడు. ఎప్పుడైతే ఇతను ఆ ముత్యాన్ని పట్టుకున్నాడో మొత్తం కొలంలో ఉన్నటువంటి అన్ని రకాల భూత శక్తులు పోయినాయి. ఓహో. అక్కడ మాంత్రికుడు కూడా, వివర్ణుడు కూడా ఏదో జరుగుతోందని తెలిసింది. కానీ అతను 40 రోజుల నుంచి దీక్షలో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు లేస్తే దీక్ష అంతా వేస్ట్ అయిపోతుంది. అక్కడే కూర్చుంటున్నాడు. ఇంకొక 2 గడియల్లో ఇది పూర్తయిపోతుంది. ఇదంతా టైం పడుతుంది కదా. ఇతను పైకి రావటం ఏమిటి, ఆ ముత్యాన్ని పగలగొట్టేసాడు ఒకటే వేటుకి. అది ముక్క చెక్క అయిపోయింది. 4 ముక్కలు అయిపోయింది. 4 ముక్కల్ని 4 దిక్కులకి విసిరేసేసాడు. విసిరేసి అక్కడి నుంచి సమయం లేదు, అమ్మాయి అది చెప్పింది, నాకు ఎక్కువ సమయం లేదు, నువ్వు రావాలి, నీ యుద్ధం చేయటానికి, ఆ నీళ్ళల్లో దూకడానికి. మనం అంటే 2 వాక్యాల్లో చెప్పాం, సమయం చాలా గంటలు పట్టేస్తుంది కదా. ఈ కత్తి పుచ్చుకుని పరిగెత్తుకుంటూ ఆ గుహ వైపుకు వెళ్ళాడు. గుహ విడిగా కనపడదు, రహస్యంగా కనిపిస్తుంది, రహస్యంగా ఉంది. ఆ పాము చూపించింది కాబట్టి ఇతనికి తెలిసింది. లోపలికి వెళ్తే ఈ మంచి దీక్షలో కూర్చుని ఉన్నాడు ఇతను. పెద్ద కాళికా విగ్రహం, మెడలో మణిమాల వేళ్లాడుతోంది. ఆ మణిహారం ఉంది ఆమె మెడలో. వీడు ప్రచండమైన దీక్షలో కూర్చున్నాడు. అతనికి తెలుస్తోంది ఏదో జరుగుతోందని. ఏం జరుగుతోందో తెలియలే. అయితే పాము ఏం చెప్పిందంటే, దీక్ష వాడికి మంత్రశక్తులు పోయినా కూడా వాడి మంత్రదండంలో ఖచ్చితంగా కొన్ని శక్తులు ఉంటాయి ఇంకా. ఓహోహో, జాగ్రత్తగా ఉండాలి, ముందు వీడిని సంహరించాలని చెప్పింది. ఈ లోపలికి వెళ్ళటం ఏమిటి, చూస్తే ఒక పక్కన మంత్రదండం నిలబెట్టుంది. దానికి మాయ తివాసి చుట్టుంది. తివాసి చుట్టి పక్కకు పెట్టాడు. ఈ లోపలికి వెళ్ళటం ఈ దీక్షలో కూర్చున్నటువంటి వీడిని, ఈ వివర్ణుడిని ఒకే ఒక్క వేటితో నరికేశాడు. తల తెగేసరికలు నెత్తురు ఎగిరి వెళ్ళి కాళ్ళ నిండా పాదాల మీద పడిపోయింది. పెద్ద చప్పుళ్ళు వచ్చేసినాయి గందరగోళంగా. ఈ చుట్టూతా వస్తున్న శబ్దాలు కంపించిపోతుంది దేవాలయం అంతా, గుహ అంతా. ఎప్పుడైతే వీడి తల తెగిపోయిందో మంత్రదండం నుంచి మాయతివాసి లేచిపోయి గాల్లో నుంచి వచ్చి ఆ దండం తగలబడిపోయింది. ఈ కాళికాదేవి విగ్రహంతో లోంచి అమ్మవారు ప్రత్యక్షమైంది. కాళిక ప్రశాంత వదనంతో, విజయవర్ధనుడు, చాలా గొప్ప పని చేసావు, ప్రయత్నశీలుడివై తిరులోకి విజయవంతం చెందేవు. ఈ మణిహారం ఎక్కడుండాలో అక్కడ స్వస్థానానికి చేర్చు. నీ పూర్వీకులు పోగొట్టుకున్నటువంటి మాయతివాసాన్ని మీ దానికి చేర్చుకో, మీ దేశానికి చేర్చుకో. ఎంతో కాలం విజయుడివై 2 రాజ్యాలకి పరిపాలన చేస్తావు, నచ్చిన వివాహం చేసుకుంటావు, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించి చిరస్మరణీయంగా నీ పేరు ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి ఆ మణిహారాన్ని తనకు అప్పచెప్పేసింది ఆవిడ. ఈ మణిహారం పట్టుకొస్తుంటేనే తెలుస్తుంది భూమి అంతా ఇట్లా కదిలిపోతుంది. ఈ తివాసి మీద కాలు పెట్టాడు, బయటికి వెళ్ళిపోదామని. తివాసితో సహా ఇతను బయటకు వచ్చేసరికి మొత్తం కుంగిపోయింది అది. అంత పెద్ద గుహ, పెద్ద అమ్మవారి విగ్రహం, లోపల బోల్డని పూజా సంభారాలు ఉండి ఎంతో పెద్ద ప్లేస్గా ఉన్నది. మొత్తం భూస్థాపితం అయిపోయి ఒక రాతి బండలాగా ఏర్పడింది. ఏం లేదు అక్కడ. ఎప్పుడైతే ఇతను బయటికి వెళ్ళాడో ఆ నాగు వచ్చింది. మళ్ళీ వచ్చి అనేక విధాలుగా నమస్కారాలు చేసి, నేను నిన్ను ఎందుకు రమ్మన్నానంటే, ఇదే ఈ మణిద్వీప రహస్యం. ఇది సాధారణమైన ద్వీపం. ఎప్పుడైతే వీడు చచ్చిపోయాడో మొత్తం అన్ని చెట్లు చేమలు మొలిచేసినాయి. మాంత్రిక శక్తితోటి దీని పచ్చదనాన్నంతా పాడు చేశాడు. తక్కువ మంది జీవులు ఉండేవాళ్ళు, మాలాంటి వాళ్ళం ఎంతోమంది ఉండేవాళ్ళం. అందరినీ తన వశం చేసుకున్నాడు. మానవులు పారిపోయారు. ప్రశాంతతకి తపస్సు చేసుకోవడానికి వీలుగా ఉండాల్సిన ప్రదేశాన్ని ఇలా చేశాడు. అయితే నేను ఒక నాగకన్యని,
అయితే ఈ సర్పం ఏం చెప్పిందంటే, నేను ఒక దివ్య సర్పాన్ని, నన్ను అష్టదిగ్బంధనం చేశాడు, నాగమణి, నా మణి దాగేసి చేసేసాడు, మణి దొరికితే కానీ ఈ దిగ్బంధనం వదలదు నాకు, నీ చేతిలో ఉన్న నాగమణి కోసమే అడిగాను, నువ్వు జయించాక తర్వాత దాంతో నీకు పని లేదు కాబట్టి అని అడిగితే, ఇతను నాగమణిని తీసి ఆ సర్పానికి ఇచ్చాడు. ఇచ్చేసరికి అలా ఒక దివ్య సర్పంగా మారిపోయింది. సంతోషంగా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఇతని శాపానికి గురైనటువంటి వివర్ణుడు శాపానికి గురైన వికర్ణుడు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, ఆయనకి పూర్వరూపం వచ్చి రాయి అయిపోయాడు. అవునవును. రాయి కాస్త మామూలుగా అయ్యి తను ఎప్పుడైతే మామూలు అయ్యాడో అప్పుడు ఆయన తెలుసుకున్నాడు ఏం జరిగిందో. ఇక్కడికి వచ్చాడు ఆయన. వచ్చి ఏ మంత్రశక్తి అయినా, ఏ మంత్రసిద్ధి అయినా లోక కళ్యాణం కోసం వాడే వాళ్ళ జీవితాలే చిరస్మరణీయంగా ఉంటాయి. వాళ్ళే చిరంజీవులు అవుతారు. ఇట్లాంటి దుర్మార్గానికి పాల్పడితే ఇట్లాంటి దుర్మరణమే వస్తుంది. ఆయన జాగ్రత్తగా వెళ్ళి విజయుడిగా వర్ధిల్లని ఆయన హిమాలయాలకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇతను ఏం చేశాడు, ఉపమహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఎంతో సంతోషంగా దీన్ని తన కుందేలుని, తన గుర్రాన్ని తివాచి మీద ఎక్కించుకుని, మహిపాల మహారాజు అదే మణిమేఖల రాజేమో కోసలలో ఉన్నాడు. ముందు అక్కడికి కాదు వెళ్ళవలసింది, ఇక్కడ ఏదో అరాచకం జరుగుతుందని మణిమేఖలకే వచ్చేసాడు. ఎప్పుడైతే ఇతను మణిమేఖలకి దిగాడో, రాజ్యంలోకి వచ్చాడో, ఆ మహారాజా మందిరంలోకి రావటం ఏంటి, అక్కడ ఏం కనబడింది దృశ్యం, తను ఒకసారి కల్లో ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఒక సౌందర్యవతిని వాడెవడో ఒకడు పెళ్లి చేసుకోబోతున్నాడు, ఆ అమ్మాయి తోసేస్తుంది, నేను తాళి కట్టించుకోవడానికి ఆ అమ్మాయి గొడవ పెట్టేస్తుంది. కనపడేసరికల్లా ఇతను ఆశ్చర్యపడి, ఇదేమిటి నా స్వప్న సుందరిని వీడెవడో పెళ్లి చేసుకుంటున్నాడు, ఒకవేళ వీడేనేమో రాజుగారి బావమరిదని అనుమానం రావటం ఏమిటి. తివాతితో సహా లోపలికి వెళ్ళిపోయాడు. కత్తి తీసి ఒకటే వేటు కందర్పకేతుని, ఆ కందర్పకేతుకు దెబ్బ తగిలి పక్కకు పడిపోయి మెడ నరికేశాడు. ప్రజలంతా గగ్గోలు పెట్టారు. ఎవరైతే ఇతని కందర్పకేతు వెనకాల ఉన్నారో సైన్యం అంతా కకావికలై పారిపోయారు. ఏముంది వాడిని చంపేస్తే అసలు వెళ్ళిపోతే ఇంకేం లేదుగా. ఆ అమ్మాయి లేచి నిలబడి ఆశ్చర్యపోయింది ఇతన్ని చూసి, చాలా సిగ్గు కూడా పడింది. ఇంతలో ఆ పక్కన కుముదిని, ఈయన్ని మీరెవరు ఏమిటి అని కనుక్కుని, మీరు రండి మీకు ఒకటి చూపిస్తానని తీసుకెళ్ళి అతను అమ్మాయి గీసిన ఫోటోలు వాళ్ళని బొమ్మలు గీసింది, వాళ్ళని చిత్రలేఖనాలు అవన్నీ తీసి చూపించింది. మీరు ఎప్పుడో కల్లోకి వచ్చారు, రాకుమార్తె చెప్తూనే ఉంది ఎప్పుడో ఒకప్పుడు ఇది జరుగుతుందని అని చెప్పి చాలా సంతోషించారు. ఇతను ఏం చేశాడు, రాణిగారు ఎక్కడున్నారని బంధించిన రాణిగారిని విడిపించారు. మంత్రిని సుమేధుణ్ణి చిత్రహింసలు పెట్టాడు కందర్పకేతువు, ఆయన ఎక్కడో జైల్లో పడి ఉన్నాడు, ఆయన్ని కూడా విడిపించాడు. విడిపించి మీ రాజుగారు క్షేమంగా ఉన్నారు, మా రాజ్యంలో ఉన్నారు, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు లోపల రాజ్యాన్ని సంభాళించుకోండి అని సుమేధుడికి సపర్యలు చేయించి చికిత్స చేయించి రాణి, యువరాణి, మంత్రి గారి చేతుల్లో ఈ మణిమేఖల రాజ్యాన్ని పెట్టి అమ్మవారి ఆభరణాన్ని అప్పచెప్పి వీళ్ళకి తన కోసల రాజ్యానికి వెళ్ళి, ఈయన ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళేసరికల్లా రాజుగారు అప్పటికి ఎన్ని రోజుల నుంచో దిగులుగా ఉన్నాడుగా, ఆయన ఎక్కడికో బయలుదేరి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాడు. ఈ తివాసి మీద వస్తున్న అతను చూసేసరికి ఆశ్చర్యపోయాడు. ఆయన చెప్పాడు, మీకు మీ నగ క్షేమంగా ఉంది, అమ్మవారి వస్తువు క్షేమంగా ఉంది, మీ కందర్పకేతువు మరణించాడు, రాణిగారు, యువరాణి అందరూ క్షేమంగా ఉన్నారు, సుమేధుడు కూడా ఆరోగ్యం చేకూరి బాగున్నాడు, మనం అందరం కలిసి అక్కడికి వెళ్దామని చెప్పి తల్లిదండ్రికేమో మాయ తివాసి అని అప్పచెప్పాడు. అందరూ కలిసి ఈ మణిమేఖల రాజ్యానికి వెళ్ళారు. వెళ్ళాక రాజుగారి ముద్రికతోటి అమ్మవారి ఆవరణ తెరిచి, వీళ్ళు ఎన్ని తలుపులు తీయాలి, 3 తలుపులు తీసుకురావాలి కదా, అన్ని తలుపులు తెరిచి అమ్మవారికి ఆ నగని అలంకరించి ఇంత సాహసం చేసి అమ్మవారి తాలూకు మణిహారాన్ని, మణిమేఖల సామ్రాజ్యం తాలూకు అభ్యున్నతిని మళ్ళీ వెనక్కి తెచ్చి ఇచ్చినటువంటి విజయవర్ధనుడికి రాజకుమార్తెనిచ్చి వివాహం చేస్తామని ఘోషణగా ప్రకటించి వాళ్ళిద్దరికీ వివాహం చేశారు. తర్వాత కాలంలో మణిమేఖలకి, కోసలకి 2 రాజ్యాలకి రాజైన విజయవర్ధనుడు ఎంతో చక్కగా పరిపాలన చేశాడు. కాళికా అమ్మవారి రక్షణలో ఆ రాజ్యాలు 2 ఎంతో కాలం సుభిక్షంగా ఉన్నాయి. ఇదే మణిద్వీప రహస్యం. చాలా చాలా బాగుంది. కదా, ఎన్ని ట్విస్టులు రాశారు. అవును. నేను చెప్తేనే ఇంత బాగుంది జయ, చదివితే ఎంత బాగుంటుంది. ఇంకా బాగుంటుందేమో. ప్రయత్నం చేసి శ్రీ సుధామయ్య గారి మణిద్వీప రహస్యం పుస్తకం కొనుక్కొని చదవండి. రేపు బుక్ ఫెయిర్ వస్తుంది, కినిగే వాళ్ళవి ఏమైనా పుస్తకాలు పెడితే ఇది కూడా వస్తుంది. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో, నేను మొదలుపెట్టి ఆపల, చదివేశారు, మొత్తం చదివేశాను ఒకటే లైన్లో, ఒక్కసారే మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వకుండా. మిమ్మల్ని కూడా అలాగే చదివిస్తుంది. నేను బ్రీఫ్గా చెప్పా, దీన్ని తెరిపిగా నిదానంగా చదివితే మీరందరూ కూడా శ్రీ సుధామయ్యని కంగ్రాచులేట్ చేస్తారు, ఎంత మంచి బాగా రాశారు. ఈ రోజుల్లో కూడా యంగ్స్టరే, అర్లీ 40s కూడా ఉన్నాయో లేవో, చిన్నమ్మాయే చాలా చక్కగా రాశారు. అవకాశం చూడండి, భాష కూడా ఎంత చక్కగా పొందిగ్గా చక్కటి భాష,
హాయిగా ఉంటుంది చదవడానికి. డెఫినెట్ గా ప్రయత్నం చేసి చదవండి. ఈ సీరియల్ని హాయిగా వినండి. తప్పకుండా. నమస్తే. నమస్తే.